హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రస్తుతం ఒకవైపున బెజవాడ వరద, రెండో వైపున ఉత్తరాంధ్ర వరద, గోదావరి జిల్లాలకి ముంచెత్తుతున్న వరద. ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి సహాయక చర్యలు ఒక ఎత్తు, అదే సందర్భంలో కుట్రలు కుంభకోణాలకు సంబంధించినటువంటి ఆరోపణలు మరొక ఎత్తు. అలాగే సహాయక చర్యలు, సహాయానికి సంబంధించినటువంటి నిధులు, ఇది మరొక వైపున చర్చ నడుస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రకాశం బ్యారేజీనే కూల్చేసే కుట్రలు జరిగినాయి అలాంటి చర్చ నడుస్తుంది. ఇంకొక వైపున రాష్ట్రంలో కీలకమైనటువంటిది కాదంబరి జిత్యాని ఉదంతం కావచ్చు, లేదంటే కనుక కేంద్రం నుండి రాష్ట్రానికి అప్పులకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఇలాంటి అంశాల వ్యవహారంలో ఎన్డీఏ భాగస్వామి పక్షమైన భారతీయ జనతా పార్టీ ఆలోచన ఎలా ఉంది, ప్రస్తుతం ప్రభుత్వపు తీరు వ్యవహార శైలి ఎలా ఉంది, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్. నమస్తే అండి. రవికిరణ్ గారు, వరదలకి సంబంధించి ఎలాగనుకుంటున్నారు? వరదలకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ నెంబర్ 1, రెండవది సహాయక చర్యలు, ఈ రెండింటిని ఎలా కంపేర్ చేస్తారు? సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ అందరికి నమస్కారం అండి. చాలా బాధాకరం అండి. అనేక సంవత్సరాల తర్వాత ఇటువంటి పరిస్థితి విజయవాడ మహానగరంలో చూస్తున్నాము. ఎందుకంటే ఓకే, బుడమేరు అన్నది సారో ఆఫ్ విజయవాడ అంటూ విజయవాడ దుఃఖదాయని అన్నారు. గతంలో కూడా మా చిన్నప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా అక్కడికి ఒకసారి వెళ్ళినప్పుడు కూడా 1990 అనుకుంటా, నాకు 10 ఏళ్ళు ఎన్నో ఉంటాయి. ఆ టైంలో బుడమేరు పొంగిందన్నారు. అదేంటా అని చెప్పేసి సైకిల్ వేసుకొని వెళ్ళి చూశాను నేను. సో అప్పటి నుంచి అడపాదడపా ఎప్పుడు పొంగుతానే ఉంది, ఆ ఏరియాలు మునుగుతానే ఉన్నాయి. బట్ ఎక్కడ శాశ్వత పరిష్కారం దిశగా ఎవరు పెద్దగా కొంత అడుగులు వేసినా సరే మళ్ళీ 10 అడుగులు వెనక్కి వెళ్ళటమే తప్పితే శాశ్వత పరిష్కారం దిశగా ఎక్కడ వెళ్ళలేదు. అయితే అప్పటికి ఇప్పటికీ డ్యామేజ్, వరద ఉధృతి ఎక్కువైపోయింది, ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే గత 10 ఏళ్లుగా 2014 తర్వాత రాష్ట్ర విభజన జరిగాక విజయవాడలో రియల్ ఎస్టేట్ భూమి రావటం, అందరూ విజయవాడ వైపు రావటం, స్థానికులకి అయితే తెలుసు పలానా ప్రాంతాల్లో పాయకరావుపేట, రావట్పాడు రింగు ఆ పక్క సైడ్ అన్ని, ఎన్ఆర్ రింగ్ రోడ్ అటు పక్క అన్ని బుడమేరు ముంపు ప్రాంతాలు, ఎక్కడ ఇల్లు కట్టుకున్న వేస్ట్ నీళ్లు వచ్చేస్తాయి అని చెప్పేసి అందరికీ తెలుసు స్థానికులకి. బట్ ఎవరైతే బయట నుంచి వచ్చేసారు కావచ్చు, లేకపోతే స్థానిక రాజకీయ నాయకులు అనాథరైజ్డ్ లేఅవుట్లు వేసేయటం కావచ్చు, లేకపోతే గత 10 ఏళ్లుగా ఏమి రాదులే అని చెప్పేసి కట్టలని తువ్వేయటం కావచ్చు, రకరకాల కారణాల చేత ఎక్కువ కొత్త కాలనీలు వెలిసేసినాయి, బెల్లాలు వెలిసేసినాయి, చాలా వెలిసేసినాయి. ఆ ప్రాంతాల్లో కూడా మునిగిపోవడంతో మనకి స్కేల్ పెద్దదైపోయింది. ఇప్పుడు 7 లక్షల మంది ఎఫెక్ట్ అయిపోయారంటే ఒక రకంగా ఈ రియల్ ఎస్టేట్ భూమి కారణంగా ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలన్నా సరే అక్కడ చూసినటువంటి అధికారులు ఇచ్చినటువంటి అనుమతుల కారణంగా ఈ యొక్క సమస్య 10 రెట్లు అయిపోయింది. అయితే బుడమేరు వాగు ఓకే, చాలా ఎప్పుడు వచ్చినా చాలా ఉధృతంగానే ఉంటది, సడన్గా ఫ్లాష్ గా వచ్చేస్తారు. అయితే దాన్ని కట్టడి చేయాలి అన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు కూడా 1970లో వెలగలేరు దగ్గర రెగ్యులేటర్ కట్టి ఆపే ప్రయత్నం చేశారు. బట్ దాని లోపల పక్క ఏ కొండల్లో అయితే వర్షాలు పడుతున్నాయో అక్కడ ఆ మైలవరం కొండలో, లేకపోతే కొండపల్లి కొండలో, లేకపోతే ఖమ్మం కొండలో అది రెయిన్ గేట్ చేసి మీటర్లో పెట్టాలి. అక్కడ ఎక్విప్మెంట్ పెట్టుకొని అక్కడ అసలు ఎంత పడుతుంది, ఎంత పెరుగుతుంది, దాని కమ్యూనికేషన్, ఇక్కడికి ఎంత రావచ్చు, ఎంత పైకి రావచ్చు, ఇక్కడ 10 అడుగుల 6 అడుగుల అంతకన్నా ఎక్కువ వస్తుందా, ఎన్ని క్యూసెక్స్, ఎందుకంటే కెపాసిటీ 10,000 క్యూసెక్స్ వెళ్ళలేదు, అంతకన్నా ఎక్కువ వస్తుంది ఏంటి అన్నది ఎస్టాబ్లిష్ అయినట్టుగా కనపట్లేదు. ఎందుకంటే గతంలో కూడా 2011లో సిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అని చెప్పేసి అప్పుడు మున్సిపల్ కమిషనర్ గా ఉన్న రవిబాబు గారు 400 పేజీల నివేదిక ఒక రెడీ చేశారు. అది కేంద్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ తో కూడా సంయుక్తంగా ప్రిపేర్ చేసిన రిపోర్ట్. ఈ రిపోర్ట్ లో కూడా ఆయన మెన్షన్ చేసింది విజయవాడకి 3 రకాలైనటువంటి విపత్తులు ఉన్నాయి. ఒకటి కృష్ణా ఫ్లడ్ రావటం వల్ల కృష్ణలంక ఉన్నదే కరకట్ట లోపల ఉంది, అది నదీ గర్భంలో ఉంది కాబట్టి మునిగిపోతుంది. సో అదొక సమస్య. ఆ సమస్యను అధిగమించాలంటే రిటైనింగ్ వాల్ కట్టాలని చెప్పేసి అప్పుడే ఈ నివేదికలో ఇచ్చినటువంటి అంశం. రెండోది కొండ చర్యలు పడిపోతుంటాయి, కొండ చర్యలు పడకుండా ఉండడానికి ఏం చేయాలి అని ఒకటి. మూడోది బుడమేరు వాగు గురించి, బుడమేరు వాగు వల్ల వచ్చే పరిస్థితులు ఏ వార్డులు మునిగిపోతున్నాయి అని అప్పుడే 2011 ఇచ్చిన నివేదికలు పేజ్ నెంబర్ 81లో సాయి గారు, ఇది విజయవాడ మున్సిపల్ కమిషనర్ వెబ్సైట్ లో ఉంది. 81లో ఏ డివిజన్స్ మునిగిపోతున్నాయి, ఏ కాలనీలు, రాజేశ్వరి కాలనీలు,
న్యూ రాజు సారార్ కాలనీలు ఎన్ని ఉన్న దీనిలో మొత్తం స్పష్టంగా ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు ఏంటి ఏ వయస్కులు అన్ని కూడా మెన్షన్ చేశారు. దీనికి రెమెడీ కూడా ఆయన చెప్పడం జరిగింది, రికమెండేషన్స్ ఇచ్చారు అప్పట్లోనే. ఏది బుడమేరులు అప్పటికే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఆ ఎంక్రోచ్మెంట్స్ తొలగించాలి. అలాగే అక్కడ కట్టుకునే బిల్డింగ్లు హౌసెస్ షుడ్ కన్స్ట్రక్ట్ అబౌట్ డ్రైన్ లెవెల్, హౌసెస్ అబౌట్ డ్రైన్ లెవెల్ కట్టాలి, అంటే 2 meters అబౌవ్ కట్టాలని చెప్పి ఈ నివేదికలో ఉంది. పేజ్ నెంబర్ 144 లో ఉంది సాయి గారు. అంటే 2 meters అంటే దగ్గర 7-8 అడుగులు పైనే కట్టాలి, ఇల్లు కింద కట్టకూడదు, బాగా వచ్చేస్తారని. అలాగే డీశాలిటింగ్ డీవిడింగ్ చేయాలని, ప్రొటెక్టింగ్ వాల్ త్రూ హ్యాబిటేషన్స్ ఫ్రమ్ బుడమేరు డ్రైన్ కి ఒక ప్రొటెక్షన్ వాల్ కట్టాలి. అలాగే ఇటువంటి అనేకమైన రికమెండేషన్ చేశారు సాయి గారు. బట్ దాన్ని ఇంప్లిమెంట్ అయితే తెలియదు. దాన్ని గత 5 ఏళ్లుగా చూసుకుంటే ఇంకా విచ్చలవిడిగా లేఅవుట్లు పెరిగిపోవటం, సమస్య తారస్థాయికి పెరిగిపోవటం జరిగిపోయింది. సో దానివల్ల ఈ రోజు మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. ఇప్పటికీ ఈ రోజుకి ఈ క్షణానికి కూడా కొన్ని ఏరియాలు వాటర్లో ఉన్నాయని చెప్పి గౌరవ మంత్రి గారు నారాయణ గారు ఇందాక కూడా చెప్పారు. ఈ కండ్రిక నొన్నా నుంచి నూజివీడికి వెళ్లే మార్గాల్లో, ఎందుకంటే మనం అయితే అక్కడ గండ్లు పూడ్చగలిగాం, బట్ ఆ వాటర్ ఉండిపోయింది అక్కడ. ఆ వాటర్ ఉండిపోయాలంటే భూమిలో కన్నా ఇంకిపోవాలి, మనం డ్రైన్ అన్న చేయాలి. సో భూమిలో ఇంకిపోవడానికి టైం పడుతుంది, డ్రైన్ చేయాలంటే దారి లేదు, ఆ దారి ఏర్పాటు చేస్తున్నారు, డ్రైన్ చేస్తున్నారు. సో ఇది రేపు సాయంత్రం కల్లా మొత్తం వాటర్ తోడేసే కార్యక్రమం, దానికి దారి చేసి పంపించే కార్యక్రమం జేసీబీతో తవ్వి దానికి చేస్తున్నారు సాయి గారు. అలాగే రిలీఫ్ మెజర్స్ కూడా, ఓకే, రిలీఫ్ మెజర్స్ అందరికి 100% మొత్తం అందిపోయి అందరు హ్యాపీగా ఉన్నారని మనం అయితే అనకూడదు. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మొదటి 2 రోజులు అయితే ఇబ్బంది అయితే పడ్డారు. ఎందుకంటే ఆ యొక్క 6 అడుగులు 7 అడుగులు 8 అడుగులు కొన్ని చోట్ల 10 అడుగులు కూడా వచ్చేసింది వాటర్. ఆ యొక్క వాటర్ లో రీచ్ కాలేక బాధిత కుటుంబాలు రీచ్ కాలేక ఇబ్బంది పడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్యగా పనిచేసుకుంటూ 1వ తారీఖే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వెంటనే 26 ఎన్డీఆర్ బృందాలు యుద్ధ విమానాల్లో పంపించారు. అలాగే 8 నేవీ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు, 4 నేవీ హెలికాప్టర్లు, 200 పైగా పవర్ బోట్లు, మొత్తం సిబ్బంది అంతా వర్క్ చేసి సుమారుగా ఒక 350 మంది ప్రాణాలు కాపాడి వేలాది మందిని రక్షించారు. దాని నుంచి అది లక్షలాది మంది ఫుడ్ అని చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు, రేషన్ అందిస్తున్నారు, అలాగే క్లీనింగ్ శానిటేషన్ చేస్తున్నారు. వారికి రిపేర్ సంబంధించి కూడా ఉచితంగా రిపేర్ చేసే విధంగా కియోస్కులు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఫైనాన్స్ శాఖ బ్యాంకర్లకి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా చెప్పింది, మీరు వెంటనే ఇన్సూరెన్స్ అక్కడ శిబిరాలు పెట్టి ఇన్సూరెన్స్ సెటిల్ చేయండి. అలాగే ఈఎంఐలు కూడా కొంత వెసులుబాటు వచ్చే విధంగా మీరు ఒత్తిడి చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. సో ఎంత చేసినా ఇంకా చేయవలసి ఉంది. ఎంత చేసినా సాయి గారు ఎలా ఉంటుందంటే, ఒక ఇల్లు మొత్తం 10 అడుగులు నీళ్లు మునిగిపోతే మొత్తం ఆ ఇంట్లో సర్వస్వం అంతా పోతారు, కోల్పోతారు. ఆ ఇంట్లో అసలు ఏవి పనికిరావు కదా, మంచం పనికిరాదు, సోఫా పనికిరాదు, టీవీ పనికిరాదు, ఫ్రిడ్జ్ పనికిరాదు, కబోర్డులు పనికిరావు, ఫ్యాన్లు పనికిరావు, ఎలక్ట్రిక్ ఏవి పనికిరావు. మొత్తం అంతా ఆ కుటుంబాలు బ్యాక్ టు స్క్వేర్ జీరో నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి. అత్యంత ఏ ఇంటికి ఇన్సూరెన్స్లు ఉండవు. ఎందుకంటే మన ఇళ్ళకు కూడా పెద్దగా ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ మనకు అంతగా లేదు. ఇంటికి ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్సే చాలా కష్టపడి చేస్తుంటాం. అలాంటిది ఇంటికి ఇన్సూరెన్స్ జనరల్ గా మనం చెయ్యం. సో ఆ ఇన్సూరెన్స్ కూడా రాదు, ఇంటికి ఇన్సూరెన్స్ ఉండదు. సో ఎన్ని ఏంటంటే కుటుంబాన్ని ఛిద్రం అయితే అయిపోతాయి. వారికి ఎంత ఇచ్చినా కాంపన్సేషన్ ఎంత ఇచ్చినా వారిని అయితే సాటిస్ఫై చేయలేము. బట్ ప్రభుత్వం అయితే సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తారు. మొత్తం అన్ని బృందాలు వివిధ జిల్లాల నుంచి కూడా శానిటేషన్ సిబ్బంది కావచ్చు, వార్డుకు ఒక ఐఏఎస్ అధికారిని, ఒక్కో డివిజన్ ఒక ఐఏఎస్ అధికారిని అటాచ్ చేసి వారి అందరిలో ఆ యొక్క సహాయ చర్యలు అందే విధంగా, అలాగే వైద్య శిబిరాలు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వైద్య శిబిరాల కోసం ఒక టీం ఏర్పాటు చేసింది. ఎయిమ్స్ డాక్టర్లు అందరినీ ఒక 10 మంది టీము. ఈ టీం మొత్తం 150 వివిధ గ్రూపులతో, అంటే 150 గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ లో ఒక్కొక్క గ్రూప్ లో కొంతమంది సిబ్బంది ఉన్నారు. ఆ సిబ్బందిని మొత్తం కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ అంటు వ్యాధులు ప్రబలకుండా ఈ శానిటేషన్ జరిగే విధంగా కేంద్ర వైద్య శాఖ కూడా దృష్టి పెట్టి కేసు ఆల్రెడీ పనిచేస్తున్నారు. ఇప్పటికే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కేంద్ర మంత్రి గారు వచ్చి వెళ్ళారు. అలాగే కేంద్ర విపత్తు శాఖ సంయుక్త కార్యదర్శి సంజీవ్ జిందాల్ గారు కూడా సండే ఈ ఉపద్రవం అయితే గురువారం ఆ బృందం ఒక 60 మంది బృందం వాళ్ళు ఏంటంటే నిష్ణాతులు సాయి గారు ఏ రకంగా మెరుగైనటువంటి ఈ యొక్క విపత్తుని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలన్న దాని మీద సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించారు, కృష్ణా డ్యామ్ ను పరిశీలించారు. ప్రధానంగా మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే బుడమేరు డైవర్షన్ ఛానల్లో కుడిగట్టు మీద 8 గంటలు పడ్డాయండి, ఎడమ గట్టు మీద 3 గంటలు పడ్డాయి. ఆ 3 గంటల్లో ఒకటి అత్యంత ప్రమాదకరమైంది, 100 మీటర్ల కన్నా పొడుగుంది. 2 గంటలు అయితే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మల రామానాయుడు మనం మెచ్చుకుని తీరాలి. ఆయన రేయం పవర్ అక్కడికి కూర్చొని
ఎండనగా వనగా కూర్చొని శ్రమించారు. అయితే ఈ నిపుణుల కమిటీ వచ్చి చూశాక ఆ 3వ గండి 100 మీటర్ల పై ఉన్న గండి మామూలు సాధారణ పద్ధతిలో అయితే పూడ్చలేము, అది అవ్వదు, అది టైం పట్టేస్తారు, ఈ లోపు వరద నీళ్ళు కూడా వచ్చేస్తా ఉంటాయి, ఇది ఆపేంత వరకు ఈ కట్ట గనక ఈ గండి పని పూడ్చేంత వరకు అది సింగనగర్ గాని ఈ నీళ్లు వెళ్ళటం ఆగవు, తప్పనిసరిగా చేయాలి అనే ఉద్దేశంతో సంజీవ్ జిందాల్ గారి సూచనల మీద ఏ రకంగా వయనాడులో బెయిలీ బ్రిడ్జెస్, చెన్నై ఆర్మీ కంటోన్మెంట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ కల్నల్ సీతా గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే ఆ బ్రిడ్జ్ పేరు కూడా కల్నల్ సీతా అని పెట్టారు కేరళలో, ఆ టీంలు అటువంటి టీం వచ్చి చేస్తే కానీ హుటాహుటిని చేయలేమని చెప్పేసి వాళ్ళు 150 మంది టాస్క్ ఫోర్స్ అటు చెన్నై నుంచి సికింద్రాబాద్ నుంచి పిలిపించి ఆ గన్ని గేబియాన్ బుట్టలు అంటే మెషిన్ లాగా ఉంటాయి, ఇది ఫ్రంట్ లైన్ వారియర్లు యుద్ధం ఫీల్డ్ లో ఉన్నప్పుడు శత్రువుల నుంచి బ్లాస్టింగ్స్ అయినా తుపాకుల ఫైర్ అయినా ఏం అవ్వకుండా ఉంటా కడతారు. అటువంటిది టెక్నాలజీ యూజ్ చేసి ఆ గేబియాన్ బుట్టల్లో అరేంజ్ చేసి అన్ని వరుసగా దింపి ఆ మట్టి గట్టి అంతా పూరి సెట్ చేశారండి. అది సెట్ చేసిన తర్వాత మనకు మళ్ళీ అల్పపీడనం, మళ్ళీ వర్షం వచ్చింది, కొంతవరకు మనకు సేఫ్ అవ్వగలిగాం. అది కనుక అది సెట్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ వరద కొంచెం వాటర్ వచ్చేసేది. సో ఇప్పుడు ఆ గట్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ హైట్ పెంచుతున్నారు. అలాగా ఆ 3వ కీలక గండిని పూడ్చడంలో కేంద్ర ప్రభుత్వ విపత్తు శాఖ కీలకమైన పాత్ర పోషించారు. ఏదేమైనా సరే ఇప్పటికన్నా సరే మనం గుణపాఠాలు నేర్చుకొని ఈ యొక్క పూర్తి స్థాయి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. ఏదైతే బుడమేరు డైవర్షన్ ఛానల్ ఉందో ఆ ఛానల్ వర్క్స్ ని పూర్తి చేసే విధంగా కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం సాయి గారు. ఇంకో వాదన ఏంటంటే ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ మీద ఆంధ్రజ్యోతి వేమూరు రాధాకృష్ణ గారిది మినీ హైడల్ ప్రాజెక్ట్ ఉంది, యాక్టివ్ పవర్ ప్రాజెక్టు 1400 మెగావాట్లు, దాని వల్ల ఆగిపోయింది అని అది ఒకటి విమర్శ. దానికి కూడా మీ ఛానల్ ద్వారా నేను ఒక సమాచారం షేర్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఓకే బుడమేరు ఇప్పుడు రెగ్యులేటర్ ఉంది సాయి గారు, రెగ్యులేటర్ బ్యాక్ సైడ్ నుంచి బుడమేరు డైవర్షన్ ఛానల్ కృష్ణానదిలోకి, యాక్చువల్లీ బుడమేరు అనేది కొల్లేరు సరస్సులో కలిసిపోతుంది, అది కృష్ణా రివర్కి సంబంధించిన కాదు, అది కొల్లేరు సరస్సులోకి విజయవాడ రూరల్ గన్నవరం గుడివాడ మీదుగా కైకులూరు వెళ్ళి జాయిన్ అయిపోతుంది. 170 కిలోమీటర్లు ఎక్కడ చూసినా ఇలా వంకర టెంకర్లు వెళ్తానే ఉంటది, ఎక్కడ స్ట్రైట్ గా వెళ్దాం, అదో ప్రాబ్లం దాంతో. సో అది ఆ రూట్ అయితే కృష్ణాకి వెళ్దాం. కాకపోతే ఏం చేశారంటే ఈ సమస్యను తీర్చడానికి బుడమేరు డైవర్షన్ ఛానల్ ని ఇక్కడ నుంచి కృష్ణాలో తవ్వి దాన్ని ఫ్లడ్ వాటర్ అక్కడ పంపించారనుకున్నారు. అలా 10,000 క్యూసెక్స్ చేశారు. అయితే అది సరిపోవట్లేదని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సాయి గారు దాన్ని 18/2/2009 జీవో నెంబర్ 30 తీసుకొచ్చి ఆ 10,000 క్యూసెక్స్ ని 37,555 క్యూసెక్స్ కి పెంచాలి అని చెప్పేసి జీవో ఇచ్చి వర్క్స్ మొదలు పెట్టించారు. అయితే అది ఏమైందంటే 2000 దాని దారిలో ఈ యాక్టివ్ పవర్ కార్పొరేషన్ ఆ బుడమేరుకు సంబంధించి కొన్ని స్ట్రక్చర్స్ అడ్డుగా ఉన్నాయి, అది తొలగించమని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్పినా తొలగించట్లేదని చెప్పేసి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు 29/8/2009 జీవో నెంబర్ 670 సాయి గారు 670 ఇష్యూ చేసి ఈ ఎన్ఓసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఈ హైడల్ పవర్ ప్రాజెక్ట్ కి మినీ హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఇచ్చారో అది క్యాన్సిలేషన్ చేసి మీరు తొలగించేయాలని చెప్పేసి అయితే దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళారు. రాధాకృష్ణ గారు కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో ఆయన కాలం చేశారు. తర్వాత రోసయ్య గారు వచ్చారు. రోసయ్య గారు గవర్నమెంట్ వచ్చాక ఇంకా కోర్టు స్టేలో ఉంది కాబట్టి దీన్ని ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి అని అధ్యయనం చేయడానికి జీవో నెంబర్ 421 28/6/2010 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ టెక్నికల్ కమిటీ అది ఆల్రెడీ ఇంజనీరింగ్ చీఫ్ ఏమో 2 ఆప్షన్స్ ఇచ్చారు సాయి గారు. ఒక ఆప్షన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి, దారి మళ్ళించి ఏ రకంగా చేయాలో అయినా సరే ఇంకా అధ్యయనం చేయడానికి టెక్నికల్ కమిటీ వేయాలి అని చెప్పేసి 4 టెక్నికల్ కమిటీ వేశారు. వేసినాక అప్పుడు ఏమైందంటే ఆ రిట్ పిటిషన్ హైకోర్టులో వచ్చిన రిట్ పిటిషన్ నెంబర్ 18481/2009 ఇది జడ్జిమెంట్ వచ్చింది. ఎప్పుడు 10/8/2011 జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ లో ఏం చెప్పారంటే హైకోర్టు వారు ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవుతూ మీరు ఏకపక్షంగా ఆ హైడల్ ప్రాజెక్ట్ తీసేయి క్యాన్సిలేషన్ సమంజసం కాదు, మీరు అవతల పక్ష వాదనలు కూడా విని వారు చెప్తున్న ఆప్షన్స్ కూడా పరిశీలించి మీరిద్దరు డిస్కస్ చేసుకొని ఒక అవగాహన రండి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఆధారంగా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చారు. జీవో 425/1/2014 రెస్టోరేషన్ ఆఫ్ ఎన్ఓసి, ఆ ఎన్ఓసిని రెస్టోర్ చేస్తూ ఈ జీవోలు ఏం మెన్షన్ చేశారంటే హైకోర్టు యొక్క తీర్పుని ఉటంకిస్తూ దీంట్లో హైకోర్టు ఈ రకంగా తీర్పిచ్చింది, మేము ఈ యాక్టివ్ పవర్ కార్పొరేషన్ మాట్లాడాము,
ప్రత్యామ్నాయంగా ఒక లింక్ ఛానల్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఇద్దరం ఒప్పుకొని దాని తగ్గ ఖర్చులు కూడా భరించడానికి కూడా మ్యూచువల్ అగ్రిమెంట్ లో ఖర్చులు కూడా భరిస్తున్నాం. సో అందుకని ఈ రకంగా ప్రత్యామ్నాయ మార్గం మేము ఫైనలైజ్ చేశాం కాబట్టి ఇక ఇది ఎన్ఓసి రెస్టోర్ చేస్తున్నాం, వాళ్ళు రన్ చేసుకోవచ్చు అని చెప్పేసి 3 పేజీలు జీవో సాయి గారు. అది ఆ ప్రాబ్లం ఒకటి సాల్వ్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా వచ్చిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ జీవో నెంబర్ 638/9/10/2014 జీవో ఇచ్చి దీన్ని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 250 కోట్లని 464 కోట్లకి పెంచి ఈ వర్క్స్ ఏదైతే ఆప్షన్ లింక్ డైవర్షన్ తీసుకున్నారో ఆప్షన్ చెప్పారో ఆ ఆప్షన్ అనుగుణంగా వర్క్ చేసి బుడమేరు డైవర్షన్ ఛానల్ ని 37,550 క్యూసెక్స్ కి పెంచడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 440 కోట్లు జీవో ఇచ్చి వర్క్ కూడా మొదలు పెట్టింది. ఒక 160-170 కోట్ల వరకు ఖర్చు పెట్టింది సాయి గారు. వర్క్ అయితే జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఆ వర్క్స్ అయితే ఆగిపోవటము. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి వాళ్ళ ఎన్ఓసీని క్యాన్సిల్ చేయడానికి 2021 జనవరిలో మళ్ళీ ఇచ్చారు నోటీస్, మీకు ఎన్ఓసీ క్యాన్సిల్ చేస్తాం, బదులు కొట్టేస్తాం. మళ్ళీ ఆయన హైకోర్టుకి ఇచ్చారు, స్టే ఇచ్చారు. ఆ స్టేలో ఉంది, యాజ్ ఆన్ టుడే అయితే స్టేలో ఉంది. బట్ ఆ వర్క్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయలేదు. ఒకవేళ ఆ ఆప్షన్ ఫైనలైజ్ అయిపోయింది కాబట్టి ఆ ఆప్షన్ ప్రకారం చేసుకుని వెళ్ళిపోయి ఉంటే మరి అయిపోయేదేమో ఈ ఉపద్రవం తప్పు ఉండేదేమో. ఇంకోటి బుడమేరు ఏదైతే కొల్లేరుకి వెళ్తున్న మార్గం, ఆ మార్గంలో వెళ్తున్నటువంటి వర్క్స్ ని వైడెన్ చేసి డీసెల్టింగ్ చేసి దాన్ని వెడల్పు చేసి చేయటానికి ఆల్రెడీ జీవోలు ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక 9/7/2020 జీవో నెంబర్ 365 ఈ జీవో నెంబర్ 365 ఇచ్చి ఆ వర్క్స్ అన్ని ప్రీ క్లోజ్ చేస్తారు సాయి గారు. అప్రూవర్ ఫర్ ప్రీ క్లోజర్ ఆఫ్ 198 ఇరిగేషన్ వర్క్స్. దీనిలో ఏముందంటే 40లో ప్యాకేజ్ ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ 34 కిలోమీటర్స్ 42 కిలోమీటర్స్ టాప్ కేసు. ఇది రాఘవ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ కి ఇచ్చారు. అలాగే ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు డ్యామ్ ఇవన్నీ 5-6 వర్క్స్ ఉన్నాయి సాయి గారు. దాని బుడమేరుని వెడల్పు చేయడం ఆ కార్యక్రమాలు అన్ని ఆపేశారు. సో ఏంటంటే పాపం తలా పిరుగుడు అని వర్క్స్ ఇవ్వటం ఆగిపోవటం, పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేకపోవటం. సో దానివల్ల ఆ బుడమేరు సమస్యని ఇన్ని దశాబ్దాలుగా ఉన్న మనం ఎన్నిసార్లు చూసిన పూర్తి స్థాయి పరిష్కారం ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు పరిస్థితి ఇంకా జటిలం అయిపోయింది. ఎందుకంటే అనేక అనాథరైజ్ లేఅవుట్లు వచ్చేసినాయి. అవన్నీ తొలగించాలి. ఇప్పుడు అన్ని రిటైనింగ్ వాల్ కట్టాలన్నా ఇప్పుడు అన్ని స్ట్రైట్ లైన్ చేయాలి. బుడమేరు వంకర టింకర్లన్నీ స్ట్రైట్ చేయాలి, రిటైనింగ్ వాల్ కట్టాలన్నా. అలాగే ఈ డైవర్షన్ ఛానల్ వర్క్స్ ముందు పూర్తి చేయాలి. 5 ఏళ్లలో మా ప్రభుత్వం ఇది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే బుడమేరు దాని వెళ్ళే మార్గంలో మనిషిని బలోపేతం చేయాలి, రిటైనింగ్ వాల్ కట్టాలి, కట్టవలసిన చోట రిటైనింగ్ వాల్ కట్టాలి, ఈ వంకర టింకర్లు తీయాలి. ఎన్ని తీయాలి అంటే అనేకమైన ఇల్లు కూడా తీయాలంటే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ నుంచి వ్యతిరేకత వస్తుంది. సో ఎన్ని దృష్ట్యా అన్ని బేస్ చేసుకొని కనుక సమగ్ర పరిష్కారం ఇవ్వగలిగితేనే ఆ ప్లాన్ ఏదైతే 2011లో రవిబాబు గారు ఐఏఎస్ అధికారి ఆ ప్లాన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తే ఈ యొక్క సమస్యకి శాశ్వత పరిష్కారం చూసే అవకాశం ఉంది. కానీ లేకపోతే ఏదో తూతూ మేమే చేసామనుకోండి, ఇదిగో నువ్వు చేసావు లేదా ఈ ఆరాకోరా చేస్తే మళ్ళీ ఈ సమస్యలు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది సాయి గారు. రైట్. సాధారణంగా వరదలప్పుడు ఒక ప్రధానమైన అంశం ఇంటిమేషన్ అన్నటువంటి మీరు చెప్పినటువంటి విధంగా అక్కడ బుడమేరు పొంగిన తర్వాతన అక్కడ కట్టలు తెగాక ఊళ్ళోకి రావడానికి దాదాపు 10-12 గంటలు పడుతుంది. మీ కెరీర్లో కానీ మీకు ఇంతవరకు ఎప్పుడైనా సరే అంతసేపు ప్రజలకి ఇంట్లోకి నీళ్ళు వచ్చేదాకా సాధారణంగా మన పక్కన కాలువ పక్కన కృష్ణానది పక్కన ఉన్నామంటే మనకు తెలియదు నీళ్ళు లోపలికి వస్తున్నట్టు. బట్ అది కూడా సహజంగా పైనుంచి వచ్చే నీళ్ళని ముందు అలర్ట్ ఉంటుంది. దీనికి అలర్ట్ లేకపోవడానికి కారణం ఏంటంటారు? అదేనండి, ఇప్పుడు రాయనంపాడు షాప్ అక్కడ మా బంధువులు కూడా ఉన్నారు. నేను కూడా వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను, బాబాయిలు ఉంటారు మాట ఏం జరిగింది అంటే అక్కడ రాత్రి కట్ట తెగిపోయింది రవి, కట్ట తెగిపోయింది, వాటర్ వచ్చేస్తుంది అన్న ఇంటిమేషన్ ఎవరికి లేదు. మరి ప్రాబ్లం ఏంటో మాకు తెలియదండి. అది ముందు అసలు గండ్లు పడిపోయి వాటర్ రావటం, లాకులు ఎత్తటం, రెగ్యులేటర్ దగ్గర లాకులు ఎత్తటం తర్వాత సమస్య సాయి గారు. ముందు అసలు గండ్లు పడిపోయి వాటర్ వచ్చేసరికి ఓళ్ళకి వచ్చేసి సింగనగర్ కానీ ఇవన్నీ వాటర్ ఎందుకు వచ్చినాయి అంటే లాకులు ఎత్తే వాటర్ రాలేదు, బుడమేరు గండ్లు పడిపోయి వచ్చేసింది. సో గండ్లు పడిపోయినప్పుడు కెనల్ మీద లస్కర్లు ఉంటారు. ఇప్పుడు మా ఫాదర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేశారు కాబట్టి నాకు కొంత చిన్నప్పటి నుంచి ఆ టెర్మినాలజీ వింటున్నాం. జనరల్ లస్కర్లు ఉంటారు ఆ లాకుల మీద వాటి మీద లేదా గట్ల మీద ఉంటారు. ఏమైపోయారు వాళ్ళందరూ ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వలేదు? గండ్లు పడుతున్నాయి అన్నప్పుడు ముందుగా పడే అవకాశం ఉంటే ముందు బ్యాగ్లన్నీ రెడీ చేసుకోవాలి కదా, ఇసుక బస్తాలు రెడీ చేసుకోవాలి కదా, ఎందుకు రెడీ చేసుకోలేదు? రెడీ చేసుకున్నారా, చేసుకోలేదా? ఇప్పుడు చేసుకోలేఅనేది కనపడుతుంది. ఇప్పుడు కొన్ని వీడియోలు అయితే రాత్రిపూట మాకు 1 గంటకి 2 గంటలకు వచ్చి మైక్ అనౌన్స్మెంట్ చేశారు, మీ ప్రాంతంలో నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, మీరు పక్కకి సరిపోండి, వేరే చోటకి వచ్చేయండి అన్న చెప్పారని చెప్పి కొంతమంది అంటున్నారు.
కొంతమంది అయితే మాకు ఏం సమాచారం చెప్పలేదు అంటున్నారు. సో కొంతమంది అయితే మాకు చెప్పారు కానీ ఎంత వాటర్ వస్తుందో మాకు తెలియదు కాబట్టి, ఎందుకంటే గతంలో మేము వాటర్ చూసుకోవడమే కొత్త ఏం కాదు మా ప్రాంతానికి, ఎందుకంటే మాకు గోదావరి జిల్లాలో కూడా చూస్తుంటాం, మా లంకల గ్రామాలు మునిగితే అధికారులు అంటారు రమ్మని, అవసరం లేదు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, మేము చెక్ చేసుకున్నాము, కొంతమంది రారు. అలా మాకు అలవాటు కాదు, అక్కడ ఎంత వస్తుందని మేము అనుకోలేదు అంటున్నారు. సో ఏదేమైనా సరే కమ్యూనికేషన్ పూర్తి స్థాయి సమాచారం అయితే రాలేదు. అది మాత్రం అంటే అది రెండవ దశలో చివరిలో కొంతమందితో చెప్పించింది, నీళ్లు అయిపోయిన తర్వాతన బయట్లు కొంతమందితో అనిపించింది. బట్ ఫస్ట్ అయితే మీరు ఇవాళ మనం అత్యాధునిక యుగంలో ఉన్నాము, బ్రేకింగ్ న్యూస్లు వేసే రోజులు, అలాగే ప్రతి క్షణం వాట్సాప్ నుంచి వీటిట్లో అన్నిట్లో వచ్చే రోజులు. ఇంకొకటి మీరు చెప్పిన గండి గేట్లు ఎత్తిన తర్వాత పడ్డాయి. గేట్లు ఎత్తింది శనివారం సాయంత్రం 6:30కి, కానీ ఆ తర్వాత పైన గండ్లు పడ్డాయి. అక్కడ గేట్లు ఎత్తేటప్పుడే గండ్లు పడితే అప్పుడే ఇన్ఫామ్ చేసేవాళ్ళు కదా. అంటే ఆ 6:30 నుంచి ఉదయం 6:30కి ఇక్కడికి నీళ్ళు వచ్చినాయి. మీరు చెప్పినట్టు రాయనపాడు అయితే సాయంత్రం పూట వస్తుంది. అంటే 6:30కి గేట్లు ఎత్తేటప్పుడు అన్న బ్రేకింగ్ న్యూస్లు రావాలి కదా, లేదా కలెక్టర్ ఇంటిమేషనో, పోలీస్ కమిషనర్ ఇంటిమేషనో, మున్సిపల్ కమిషనర్ ఇంటిమేషనో, ఇరిగేషన్ మంత్రో, లేకపోతే ఎవరో ఒకళ్ళు చెప్పడం ఇదిగో ఈ ప్రాంతాలు మునుగుతాయి అని చెప్తే ఎవడైనా ఆటోలు బళ్ళు ఇట్లాంటి అన్నీ ముంచుకోవాలనుకోరు కదా, ఎంత ఇది ఉన్నా సరే. బేసిక్గా అంటే సాయంత్రం 6:30కి వదిలిపెట్టినప్పుడు దాకా కూడా ఈ గండ్లు పడలేదు. అప్పటి నుంచి కూడా ఇంటిమేషన్ రెండో రోజు నీళ్ళు వచ్చేదాకా రాలేదు. దీంట్లో ఎవరిది లోపం అనుకోవాలి మనం? తప్పనిసరిగా సాయి గారు, ఇప్పుడు దీనిలో దాపరికం లేదు. నాకున్నటువంటి సమాచారం ఏంటంటే, లాకులు ఎత్తక ముందే బీడీసీ బుడమేరు డైవర్షన్ ఛానల్లో వాటర్ వెళ్తాం, వాటర్ ఎగదన్నేయటం, కృష్ణాలో వాటర్ ఆల్రెడీ 11 లక్షల క్యూసిక్స్ ఉన్నది, ఎగదన్నేయటం వల్ల బీడీసీ ఛానల్ గంటలు పడిపోయి ముందు వాటర్ వచ్చేసాక ఆ తర్వాత లాకులు ఎత్తారు అన్నది నాకున్నటువంటి సమాచారం. మీరేమో అలా కాదు, లాకులు ఎత్తాక, ఎందుకంటే లాకులు ఎత్తాక వాటర్ ఇలా వెళ్ళిపోతాయి. బుడమేరు డైవర్షన్ ఛానల్ ఇటు ఉంది, ఊళ్ళోకి వచ్చేస్తాయి. లాకులు ఎత్తడం అంటే ఊళ్ళోకి వస్తాయి నీళ్లు, లాకులు ఎత్తడం అంటే ఊళ్ళోకి వస్తాయి, దాని దారిలో అది వెళ్తుంది. అది దాని కట్టలు సరిగ్గా లేదు కాబట్టి బయటకు వచ్చాయి. ఇప్పుడు బుడమేరుకి వెళ్ళే మార్గంలో దాని మార్గం సరిగ్గా ఉంటే దాని దారిలో అది వెళ్ళిపోయేది, ఎక్కడ బయట రావు. సో దాని మార్గంలో ఆల్రెడీ కట్టలు తెగిపోయి ఉన్న కట్టలు తీసేస్తున్నాయి, లేకపోతే తొవ్వేస్తున్నాయి, ఇది చేస్తున్నాయి కాబట్టి అది బయటకు వచ్చేసింది. అది ఒక సమస్య. ఇంకో సమస్య, బుడమేరు డైవర్షన్ ఛానల్ ఏదైతే ఇలా వెళ్ళిపోయి కృష్ణా నదిలోకి వెళ్తుందో ఆ ఛానల్లో ఎడమగట్లకి కుడిగట్లకి గంటలు పడిపోయినాయి, ముందే పడిపోయినాయి. అది ఎందుకంటే అది వాటర్ కృష్ణా నదికి వెళ్తుంటే ఎగదన్నేసినాయి, వాటర్ వెళ్ళలేదు. ఇక్కడ 10,000 కాదు 20,000 వెళ్ళిపోయింది అంటూ, అది ఎగదన్నేసరికి మొత్తం పరిస్థితి ఆల్రెడీ, ఎందుకంటే సగం పనులు ఇందాక నేను చెప్పాక సగం పనులు చేశారు కాబట్టి అది వీక్ గా ఉంది కానీ బయటకు వచ్చేది. ఏదేమైనా సరే ఈ ఎపిసోడ్ లో అధికార యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రజలకి సరైన ఇంటిమేషన్ ఇవ్వలేదని మాత్రం వాస్తవం, నిర్వివాద అంశం దాంట్లో. సో ఇది ఏ రకంగా కమ్యూనికేషన్ ఛానల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇందాక ఆ రిపోర్ట్ లో కూడా అన్నట్టుగా ఆ మీటర్స్, రెయిన్ గేజింగ్ మీటర్స్ కానీ అవన్నీ కొండల ప్రాంతంలో, పులివాగు ఆ ప్రాంతంలో పెట్టుకుంటారా లేదా, పెట్టుకోవాలి. అటువంటి సిస్టమ్స్ అన్ని అరేంజ్ చేసుకొని ముందస్తు, ఎందుకంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గరికి వాటర్ వచ్చాక మనకు తెలిస్తే ఎలాగా, రాక ముందే కొన్ని గంటలకు ముందన్నా తెరవాలి. ఇన్ని వర్షం పాత ఒకటి పడుతుంది కాబట్టి ఇంత వచ్చే అవకాశం ఉంది, వస్తుంది కాబట్టి మనం ఈ రెగ్యులేటర్ లాకులు ఎత్తేసుకుంటారే వద్దా ఏంటి అన్నది ముందు సమాచారం ముందస్తుగా ఉండాలంటే అక్కడ గేజెస్ అక్కడ పెట్టాలి. ఆ పేజెస్ పెడితేనే మనకు సమాచారం వస్తుంది. సో అటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న సిస్టమ్స్ సెట్ చేసుకొని అక్కడ కనుక ఎక్కితే లౌడ్ స్పీకర్ లో వాయిస్ వచ్చే విధంగా, లేకపోతే అట్లీస్ట్ ఆ సమాచారం పీపీ సౌండ్ వచ్చే ఏదో అరేంజ్మెంట్ చేయాలి. ఎందుకంటే ఈ సమస్య శాశ్వత పరిష్కారం చూసేంత వరకు ఇటువంటి మెకానిజం పెట్టుకోకపోతే దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఫస్ట్ టైం. సో మనం ఎవరినో బ్లేమ్ చేయడం వల్ల కాదు, ఇటువంటి సిస్టమ్స్ అన్ని కంపల్సరీ ఇప్పుడు వరకు పెట్టుకోలేదు. సరే ఎవరు పెట్టారు ఎవరు పెట్టలేదు అని పక్కన పెడితే ఇక ముందైనా సరే అటువంటిది పెట్టి చేయవలసింది సాయి గారు. దీనిలో స్పెషల్ ఏం లేవు సాయి గారు, తప్పనిసరిగా చేయాలి. రైట్. అమరావతిలో కూడా మునిగితే ఆ ఇష్యూ బయటికి తెలియనియలేదు అన్నటువంటిది ఒకటి, లేదు ఏమీ మునగలేదని మరొక వైపున పత్రికలు, ఇంకో వైపున అసలు చంద్రబాబు గారు ఇల్లు మునిగిందని మునగలేదని. దీంట్లో మీరేమనుకుంటున్నారు? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి ఏమంటారంటే, లాకులు గనక ఎత్తకపోతే, వెలగలేదు దగ్గర లాకులు గనక ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు కరకట్టక మీద ఉన్న చంద్రబాబు నాయుడు మునిగిపోతే ఆయన ఇల్లు కాపాడటం కోసం లాకులు ఎత్తి వదిలేశారు అంటున్నారు.
ఇది అసలు ఇప్పుడు కృష్ణానదిలో ఉంది సార్, కృష్ణానది పారుతా ఉంది సార్, 10 లక్షల క్యూసిక్స్ వాటర్ వెళ్తుంది సార్ దాంట్లో. బుడమేరు లెఫ్ట్ సైడ్ ఉంది సార్, కృష్ణానదికి లెఫ్ట్ సైడ్ మైలవరం కొండలో నుంచి అటు నుంచి అటు కొల్లేరు వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ఒక డైవర్షన్ ఛానల్ వచ్చి 10,000 క్యూసిక్స్ కృష్ణానదిలో పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంది? ఆయన ఇల్లు కృష్ణానదికి కుడిపక్క అమరావతి సైడ్, గుంటూరు సైడ్ కరకట్ట మీద ఉంది. ఆయన అద్దెకుంటున్న ఇల్లు, ఆయన సొంత ఇల్లు కూడా కాదు, అద్దెకుంటున్న వాళ్ళు అక్కడ ఉంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే అటు నుంచి 10,000 క్యూసెక్స్ బీడీసీ ఛానల్లో వచ్చేస్తుంటే ఇక్కడ 10 లక్షలు ఆల్రెడీ కృష్ణా రివర్ లో ఉంటే అసలు ఈ 10,000లో ఈ 10 లక్షల్లో 10,000 జాయిన్ అయింది అనుకున్నాం ఒక ఫర్ సపోజ్. అంటే 10.1 క్యూసిక్స్ లేదా 10.2 క్యూసిక్స్ అనుకుందాం, లక్షల క్యూసిక్స్ అనుకుందాం. 10.1 లక్షల క్యూసిక్స్ వస్తే చంద్రబాబు నాయుడు అద్దెకుంటున్న ఇల్లు మునిగిపోయేటట్టయితే 11.42 lakh క్యూసిక్స్ వచ్చినప్పుడు మునిగిపోయి ఉండాలి కదా. ఓకే, మునుగుతూ మునగలేదు, 11.42 లక్షల క్యూసిక్స్ వచ్చింది కదా, అది మునగాలి కదా. అదేం పూర్తిగా మునగలేస్తే కింద పక్కన మునగొచ్చో, పై పూర్తిగా మునగలేదు. కరకట్ట ఆయన ఇల్లు పూర్తిగా మునగాలంటే కరకట్ట దాటి వెళ్ళిపోవాలి. కరకట్ట దాటి కృష్ణానది వాటర్ అటు వెళ్ళిపోతే పూర్తిగా మునిగిపోవాలి. అలా ఏం అవ్వలేదు కదా, మనం అటువంటి చూడలేదు కదా. ఇంకో పాయింట్, 10,000 క్యూసెక్స్ వచ్చి 10 లక్షల్లో జాయిన్ అయితే ఏమన్నా పెద్ద డ్యామేజ్ జరుగుతుందండి? పెద్దగా ఏముంటది, సముద్రంలో కాకిరెట్ లాగా ఉంటది. ఇంకో పాయింట్ ఏంటంటే కృష్ణా వాటర్ లెవెల్ పైకి ఉన్నప్పుడు బీడీసీ ఛానల్ కింద జాయిన్ అవుతుంది, పైన జాయిన్ అవ్వదు. ఈ బీడీసీ ఛానల్ కింద జాయిన్ అప్పుడు ఆ కృష్ణానది తోసేస్తారు వాటర్ వెనక్కి, బ్యాక్ కొట్టేస్తారు. అదే ప్రాబ్లం, బ్యాక్ కొట్టేసింది, బ్యాక్ తీసుకొని వాటర్ వెనక్కి తోసేసింది కాబట్టి బీడీసీ ఛానల్ గంటలు పడ్డాయి. ఇది ఆయన చెప్పినటువంటి అసలు లాజిక్కే లేనిది. ఆ బీడీసీ ఛానల్లో వచ్చే 10,000 క్యూసిక్స్ చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతున్నది శుద్ధ బ్యాడ్ లాజిక్. ఇది చాలా తప్పుడు లాజిక్, ఏమాత్రం అవగాహన లేకుండా అజ్ఞానంతో చెప్పిన మాటగా నేనైతే భావిస్తున్నాను. ఇంకోటి, అమరావతి మునిగింది అంటారు. ఏం మునిగింది అమరావతి? మాకైతే తెలియదు. అమరావతి ఎక్కడ మునిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు పరామర్శిస్తాకి? ఇటు సింగనగర్ ఇవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఉన్న 29 గ్రామాలు ಎಲ್ಲರಿಗೂ పరామర్శించడానికి అన్ని మునిగిపోతే హైకోర్టు ఎందుకు? ఆయన హైకోర్టులో కేసు వేశారు, కోర్టు ఫంక్షన్ అవుతుంది ఈ రోజు. ఒక 2 రోజులు మాత్రం ఆపారు. ఎందుకు ఆపారు? కరకట్ట మీద. ఎందుకంటే మత్తిని సత్యనారాయణ రాజు గారిది కరకట్ట కింద 10 అడుగుల లోతులో ఉంటది. దానికి వాటర్ వచ్చేయడం వల్ల కరకట్ట డ్యామేజ్ అయింది కాబట్టి దాన్ని రిపేర్ చేయాలి. 2 రోజులు ఆపారు. 2 రోజులు ఆపిన మాట వాస్తవమే. అంటే ఆ తర్వాత మళ్ళీ ఈయన కోర్టు కేసు వేశారు. అలాగే చాలా మంది హైకోర్టులకి హైకోర్టు ఫంక్షన్ అవుతుంది కదా, సెక్రటరీ ఫంక్షన్ అవుతుంది కదా. మరి అన్ని అయిన ఫంక్షన్ అయినప్పుడు అక్కడ మునిగిపోతే మరి అవన్నీ ఎలా ఫంక్షన్ అవుతాయి? 29 గ్రామాల పరామర్శ కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో వెళ్ళాలి కదా, ఆ విజువల్స్ కూడా రావాలి కదా. సో మాకు తెలిసి అయితే అమరావతి ఏం కృష్ణానది ఫ్లడ్ వలన ఏం మునగలేదు. కృష్ణానది ఫ్లడ్ ఇలా వెళ్ళిపోయింది. అలాగే విజయవాడ, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, విజయవాడ మునిగింది కృష్ణానది ఫ్లడ్ వల్ల అంటారు. ఇంకోసారి అసలు కృష్ణానది ఫ్లడ్ అలా వెళ్ళిపోయి కృష్ణలంక మీద రిటైనింగ్ వల్ల అలా వెళ్ళిపోయింది బయటికి. అది మునిగిన దేని వల్ల? బుడమేరు వల్ల మీద అది అంటలేదు. మళ్ళీ ఆయన ఏమంటారు, నాగార్జున సాగర్ గేట్లు, శ్రీశైలం గేట్లు, ఎన్ని గేట్లు సరిగ్గా మేనేజ్ చేయలేదు. మూసీ నది వచ్చేసి పులిచింతల్లో కలుస్తుంది. మూసీ నది ఎక్కడ కలుస్తుంది సార్? మున్నేరు నది కలుస్తుంది సార్ పులిచింతల్లో. మూసీ నది ఆ గేట్లని జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నారు కాబట్టి 11.42 లక్షల క్యూసెక్స్ ప్లస్ బుడమేరు వాటర్ ఎంత వస్తే అంత వెళ్ళిపోయింది. బ్యారేజ్ చారిత్రాత్మకంగా ఎంత వాటర్ వచ్చినా సరే డ్యామేజ్, ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ జరగకుండా లోతట్టు ప్రాంతాలు లంక గ్రామాలు 7 లక్షలు వాటర్ వచ్చినా మునుగుతాయి. మరి కరకట్లన్నీ బలోపేతం చేసుకుని అంత పెద్ద డ్యామేజ్ జరగకుండా వెళ్ళింది. దానికి మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. చారిత్రాత్మక ఇంత వాటర్ వచ్చినా సరే, ఎందుకంటే వ్యవసాయ గారి టైంలో అది సరిగ్గా మేనేజ్ చేసుకోలేదు కాబట్టి కర్నూలు నగరం మునిగిపోయింది. అవన్నీ మేనేజ్ చేసుకుని 1 రోజులు ముందు నుంచి గేట్లు ఓపెన్ చేశారు కాబట్టి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయింది. ఆ విషయం పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. మునిగిందేమో బుడమేరు వాగు వల్ల. సో ఇది వారు మాట్లాడుతున్న దాంట్లో ఎక్కడ పొంతలు లేకుండా మాట్లాడుతున్నారు సాయి గారు. రైట్. మరొకటి, ఈ ప్రకాశం బ్యారేజీని కూల్చేయడానికి పడవలతో కుట్ర పన్నారు అన్నటువంటి అంశాన్ని నమ్ముతున్నారా? సార్ ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ ఎప్పుడు చూడనటువంటి ఓ పెద్ద ఫ్లడ్ చూసాం. 11.42 క్యూసిక్స్ ఉధృతంగా వచ్చేస్తుంది. ఓకే, జనరల్ గా ఏంటంటే మనం మా గోదావరిలో కూడా చూసుకుంటాం, వరద ఉన్నప్పుడు వరదతో పాటు కొట్టుకొచ్చేస్తాయి చెట్లు కానీ ఏదన్నా ఎన్ని కొట్టుకొచ్చేస్తాయి. సాధారణంగా బోట్లు కొట్టుకురావడం కూడా మా ధవళేశ్వరం దగ్గర ఎన్ని ఎక్కువ మేము ఎందుకంటే బోట్లు జాగ్రత్త కట్టుకుంటారు. దానికి వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఉంటది. అలాగే సముద్రం ఉంటది. మాకు ఎన్నో తుఫాన్లు వచ్చాయి. ఇక్కడ మా కాకినాడ పోర్ట్ లో కూడా ఉన్నాయి. సో ఏ పోర్టులో ఉన్న బోటు తుఫాను వల్ల వెళ్ళిపోయింది,
అన్నది మేము చూడలేదు. ఎందుకంటే వాళ్ళకు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ చేసుకుంటారు. అది ఇక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ కృష్ణా నదిలో ఇంత పెద్ద ఉపద్రవం జరుగుతున్నప్పుడు ఈ సమయంలో రామాయణంలో పిరకల వేటలాగా దానికి అదనంగా ఈ 4-5 బోట్లు, ఒక్కొక్క బోటు 30 మెట్రిక్ టన్నులు అంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అన్ని ఆ మూడు కట్టేసి ఉన్నాయి వచ్చి గుద్దుకున్నాయి కాబట్టి అది గౌరవ ముఖ్యమంత్రి గారు అంటాం ఏంటంటే అది కాలానికి కనుక తగిలింటే డ్యామేజ్ ఇంకా తీవ్రంగా ఉండేది. అది కౌంటర్ వెయిట్స్ మీద తగిలి కౌంటర్ వెయిట్స్ పగిలి అంతవరకు ఆగింది కాబట్టి కొంతవరకు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోగలిగా. అదే కాలమ్స్ తగిలి ఉంటే కనుక బ్యారేజ్ కి ఇబ్బంది అయి ఉండేది అని అన్నారు. అయితే దీని మీద ఇద్దరిని ఉషాద్రి గారిని అలాగే రామ్మోహన్ గారిని ఇద్దరు ఓనర్స్ ఆఫ్ దట్ బోట్ వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేశారు. నేను కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశాను. అది కోర్టులో జరిగిన వాళ్ళు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీ కృష్ణకిషోర్ గారు చెప్తుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ వర్షన్ ఏంటంటే ఈ బోట్లు ఇక్కడికి కావు, ఇది వనరాజపాలెం సంబంధించిన బోట్లు, ఇది కావాలని తీసుకొచ్చి ఇక్కడ కట్టారు. ఈ కట్టంలో కూడా సరిగ్గా యాంకర్ లంగర్లు వేసుకోకుండా కట్టి అది లూజ్ గా వెళ్ళిపోయే విధంగా కట్టారు. 3 కలిపి కట్టారు. అలా ఒడ్డుకి లంగర్లు వేస్తాం కదా అది సరిగ్గా వేయలేదు. దీనికి కారణం వీరు కుట్రపూర్తి చేస్తున్నారు. దీనికి ఎందుకంటే ఆ రామ్మోహన్ గారు ఎమ్మెల్సీ రఘురామ్ గారికి దగ్గర బంధువు. ఎమ్మెల్సీ రఘురామ్ గారు కూడా ఆ గొల్లపూడిలో ఎక్కడైతే కట్టారో ఆ కట్టిన స్థలానికి కూడా పలుమార్లు వచ్చి వెళ్ళారు. ఇదే సందర్భంలో పలుమార్లు వచ్చారు. మాకు దానికి సంబంధించినటువంటి ఆధారాలు గూగుల్ టేక్అవుట్, సెల్ టవర్ లొకేషన్స్ మా దగ్గర ఉన్నాయి. సో వీరు ఉషాద్రి గారు వీళ్ళందరూ కలిసి అలాగే మాజీ ఎంపీ నందిగామ సురేష్ గారు వీరందరూ దీనిలో కాన్స్పిరసీగా కావాలని చేశారు. సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్ అయితే ఈ రకంగా ఉన్నాయి, కావాలని చేశారని. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆ ఊరు నుంచి ఇక్కడ తీసుకురావటం, తలసరి రఘురామ్ గారు పదే వచ్చి వెళ్తాం, అలాగే బోటు ఢీకున్న తర్వాత కూడా వీళ్ళెవరు వచ్చి మా బోట్ అది ఇలా వెళ్ళిపోయింది అని చెప్పి ఎక్కడ బయటికి రాబోవటం. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అయితే ప్రాథమికంగా వీరు కుట్ర పన్నుతున్నారన్న ఉద్దేశం ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి జడ్జి గారి ముందు పెట్టారు. జడ్జి రాజశేఖర్ గారు దాన్ని చూసి వారిని ఏకీభవిస్తూ 14 రోజులు రిమాండ్కి పంపించారు. సో ఇప్పుడు వారు బయట ఉంటే ఇన్వెస్టిగేషన్ ఆటంకంగా కలిగిస్తారన్న ఉద్దేశంతో రిమాండ్కి పంపించారు. ఇప్పుడు దాని ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారులు పూర్తి స్థాయిగా చేయవలసిన అవసరం ఉంది. దీన్ని వారు చెప్తున్నటువంటి కుట్ర కోణంలో తలసిల రఘురామ్ గారి పాత్ర ఉందా, నిజంగా గూగుల్ టేక్అవుట్స్, సెల్ లొకేషన్స్ ఏమి ఉన్నాయా, తలసిల రఘురామ్ సొంతూరు అదే గొల్లపూడి అక్కడే ఉంటాడు. సొంతూరు అండి, అక్కడే ఉంటాడు ఆయన. అలాగా ఇల్లు అక్కడే అయింది, సెల్ టవర్ అక్కడే చూడక్కడేనా. సో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం కోర్టులో చెప్పిన విధంగా వాళ్ళ ఆధారాలు సేకరించి నిజంగా కుట్ర కోణం ఉందని తెలిస్తే అప్పుడు కోర్టు ఏ రకంగా చర్యలు. ఇక్కడ మొత్తం 5 బోట్లు కొట్టినాయి, 2 టూరిజం బోట్లు ఉన్నాయి. అంటే టూరిజం వాళ్ళది కూడా వచ్చి అక్కడ గుద్దాలని ఏమైనా ప్లాన్ చేసుకున్నారని నాకున్న సమాచారం అయితే 4వ బోటు కర్రి నరసింహస్వామి, 5వ బోటు గూడూరి నాగమల్లేశ్వరి వీళ్ళిద్దరి పేరు మీద రిజిస్టర్ అయిందంటండి. మరి వాళ్ళు అది టూరిజం బోట్ కాదని నాకున్నటువంటి సమాచారం. దీనికి తోడు రామ్మోహన్ గారికి ఆల్రెడీ భవానీపురం పిఎస్ లో 5 కేసులు ఉన్నాయి, అలాగే పెనమలూరు పిఎస్ లో 1 కేసు ఉంది. సో నేరపూరిత చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు, సో ఈ రకంగా నేరాలు చేసే అలవాటు ఉంది అని కోర్టులో నిన్న ఎన్ని ప్రజెంట్ చేశారు. కోర్టు వారు ప్రాథమికంగా దాన్ని ఏకీభవించారు. సో ఇన్వెస్టిగేషన్ మిగతా 2 బోట్లు వేరు, ఈ 3 బోట్లు వేరుగా ఉంటాయా? వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా, అదే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళిద్దరు కూడా అరెస్ట్ చేయాలి, వారిని కూడా విచారించాలి. వాళ్ళు ఎలా వదిలేస్తారు? 5 బోట్లు కదా మొత్తం. సో విచారణ అయితే జరగాలి సాయి గారు. అది ఉద్దేశపూర్వకంగా లేకపోతే ప్రమాదమా కుట్ర, ఈ 2 తెలవలసిన అవసరం రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం. సహజంగా ఇప్పుడు కుట్ర అని చెప్పి మనం పదే మాట్లాడితే కుట్రే అవుతుంది. నేను అనేది ఒక బోట్ వెళ్ళి బ్రిడ్జిని కొడితే బ్రిడ్జిలు కొలాప్స్ అయిపోతాయా? బ్రిడ్జిలు కొలాప్స్ అవ్వవు. కాకపోతే ఏంటంటే కొన్ని ఎలా ఉంటాయంటే నిన్న మార్చిలో అనుకుంటా 4 నెలల క్రితం మార్చిలోనే యుఎస్ లో బాల్టిమోర్ అనే ప్రాంతంలో ఒక బ్రిడ్జికి ఒక బోట్ కాదు ఒక షిప్ గుద్దింది. మొత్తం బ్రిడ్జ్ అంతా పడిపోయింది, షిప్ గుద్దింది. సో ఇక్కడ ఈ బోటు వీళ్ళంటాం ప్రభుత్వం కోర్టులో కూడా చెప్పడం ఏంటంటే 30 మెట్రిక్ టన్నులు ఒక బోట్ అంటున్నారు. ఒక బోట్ 3 బోట్లు కలిపి కట్టారు అంటున్నారు. మనం చూస్తే ఫోటోలు కూడా అలాగే ఉన్నాయి. ఎవరైనా బోట్లు ఒకదానికొకటి కట్టుకుంటారు, ఎందుకంటే వరదలప్పుడు ఒక్కొక్కటి విడివిడిగా కడితే లాక్కెళ్ళిపోద్ది అనేసి సహజంగా కడతారు. అది
బోట్లు ఎప్పుడు నాకున్న సమాచారం అయితే అలాగా ఒకటొకటి అన్ని బోట్లు కలుపుకోరు, విడివిడిగానే పెట్టుకుంటారు అని చెప్పేసి నాకున్నటువంటి సమాచారం. ఎందుకంటే మూడు కలిపారనుకోండి ఎక్కువ ఫోర్స్ తో లాగేస్తారనే ఉద్దేశంతో అనుకోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ ఫోర్స్ అంటే ఒక వాటర్ కి ఆల్రెడీ 11.43 లక్షల క్యూసెక్స్ వాటర్ వెళ్తుంది సార్. అయితే 11 లక్షలు తీసుకోండి. వాటర్ కు కరెంట్కి ఎనర్జీ ఉండదు, ఒక ఫోర్స్ ఉండదు. ఆ ఫోర్స్ కి ఈ బోట్లు ఖాళీగానే ఉన్నాయి. అయితే ఒకదాని మొత్తం వెయిట్ వచ్చేసి 100 మెట్రిక్ టన్నులు అవుతుంది. ఈ 100 మెట్రిక్ టన్నులు వెళ్ళి ఆ కైనటిక్ ఎనర్జీతో వాటర్ ఫోర్స్ తో కలిసి వెళ్ళి గుద్దితే ఒక వీక్ పాయింట్ లో గుద్దింది అనుకోండి, ఏదైనా ప్రమాదం, పెద్ద ప్రమాదం జరిగే మొత్తం కొట్టుకుపోతే, బ్లాస్ట్ అయిపోతే, హిరోషిమా నాగసాకి లాగా మొత్తం పేలిపోతాను కాదు. ఒక వీక్ పాయింట్ లో గుద్ది ఒక పిల్లర్ని ఏమన్నా కాలం ఏమన్నా అంటే అది ఎలా సాధ్యం? నేను అనేది ఇక్కడ రీజన్ ఒకటేంటంటే దానంతటా అది వెళ్ళి దేంతో గుద్దుకుంటుందంటే అసలు పడవలన్నిటినీ తీసుకొచ్చి ఒడ్డుని ఎక్కడన్నా ఏర్పాటు చేయాలి. హార్బర్ లాంటిది ఏదన్నా ఉంటే దాంట్లో పెడితే తప్పు ఉండదు. అట్లా లేదు కదా, ఎవరికాళ్ళు అందరూ కట్టుకున్నారు బోట్లు. మీరు చెప్పినట్టే 5 బోట్లు వెళ్ళినాయి, మిగతా వాళ్ళే వెళ్ళలేదు కాబట్టి వాళ్ళందరూ కుట్రలో లేరు. వెళ్ళిన వాళ్ళది కుట్ర అంటే మీరు చెప్పినట్టే ధవళేశ్వరం దగ్గర, లేకపోతే మొన్న హుదూద్ తుఫాన్ అప్పుడు 4 రోజుల ముందు నుండి చంద్రబాబు గారు అక్కడ దగ్గర ఉండి చూశారు, అయినా బోట్లు కొట్టుకుపోయినాయి. అది ఆ రోజున సముద్రం మీద కుట్ర చేసినట్ట. అదే ముందు అసలు అక్కడ ఇటువంటి సమస్య ఉంది కాబట్టి అక్కడ లంగర్ రోడ్ ఏర్పాటు చేసి, లంగర్ కాదు ఒక పోర్ట్ లాగా, ఒక హార్బర్, ఒక మన జెట్టి లాగా ఏర్పాటు చేసి చేయాలి. ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి. ఒకటి 2 దీనిలో కుట్ర కూడా ఉందా, ప్రమాదం ఉందా అనేది పోలీస్ అధికారి ఇన్వెస్టిగేషన్ లో ప్రభుత్వమే ముందే ఒక ఆరోపణ చేశాక ఇంకా దాంట్లో ఏముంటుంది? ఫస్టే మంత్రుల ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆరోపణ ఫస్ట్ పత్రికలు టీవీలు చేసినాయి, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు గారు మాట్లాడారు, ఆ తర్వాత మంత్రులు మాట్లాడేశారు, ఆ తర్వాత పోలీసులు కేసు పెట్టారు. ఇంకా దాంట్లో ఎప్పుడైనా కింద నుంచి పైకి వెళ్తుంది ఈ కుట్ర తేలేక, కానీ ముందు అన్నాక ఆ ప్రకారం జరిగింది. ఇలాంటిది రేపు పొద్దున ఇకంటే ఎవరు హయాంలో ఎవరున్నా సరే బోట్ వెళ్ళి గుద్దుకుందంటే కుట్రలు చేసినట్టే అనేటటువంటి ఒక కొత్త సంస్కృతి మనం రాష్ట్రంలో తీసుకొద్దాం అనుకుంటున్నామా? ఇంకో పాయింట్ ఏంటంటే, ఓకే వీళ్ళు వైసీపీతో లింక్ అయ్యారని చెప్పేసి వాళ్ళు తెలుగుదేశం అని డైరెక్ట్ గా వాళ్ళు ఫోటోలు చూపెడుతున్నారు, కోమటి జయరాము ఇదనేసి. వాళ్ళేమో వైసీపీ అదే చూపిస్తారు. వాళ్ళ సాక్షి పేపర్ లో ఇది బాబు క్షుద్ర అని చెప్పేసి లోకేష్, ఉషాద్రి మంచి క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి ఉన్న ఫోటో చూపించారు. ఓకేనా, వేశారు. ఇక్కడ వాస్తవానికి వారిద్దరు టీడీపీ వారే అని చెప్పేసి స్టేట్మెంట్. అసలు ఈ ఫోటో ఏంటంటే జూలై 11వ తారీఖు ప్రజా దర్బార్లో మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఈ ఉషాద్రి వీళ్ళందరూ బోటు ఓనర్లు అసోసియేషన్, అమరావతి బోట్ చెప్తాను, అమరావతి యాంత్రిక ఇసుక పడవల యజమాని సంఘం, వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇది. ఈ సంఘం అధ్యక్షుడు సుబ్బారావు, ఈ సుబ్బారావుతో కలిసి 10 మంది కలిసి వెళ్ళి రిప్రజెంటేషన్ లోకేష్ గారికి ఇచ్చి వాళ్ళ సమస్య చెప్పుకుంటే ఈ ముక్క వరకు కట్ చేసి ఈ లోకేష్ కి వీరికి బాగా టిక్కు క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అని చెప్పి వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. సో ఇది ఇన్వెస్టిగేషన్ తేలాలి సాయి గారు, తేల్చి ఇది కుట్ర ప్రమాదమా ఏంటా అన్నది ఇన్వెస్టిగేషన్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే ఈ రూట్ లో ఉంది. ఇక కోర్టులో అంటే ఇక తర్వాత జడ్జిమెంట్, ఈ లోపంతా కూడా ఇదే వెళ్తుంది కదా. నేను అనేది బోట్లకి సంబంధించి బోట్లతో కుట్రలు పన్నుతారని నమ్ముతున్నది ఆ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ స్పష్టంగా చెప్తున్నారు, ప్రభుత్వం దగ్గర అయితే పోలీసుల దగ్గర ప్రాథమిక సమాచారం ఉందంటున్నారు, ప్రభుత్వం వారి దగ్గర సమాచారం ఉందంటున్నారు, ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి ముందు పోలీసుల దగ్గర సమాచారం ఉండి ఆ తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళం కాదు. ముందుగా ఆంధ్రజ్యోతిను TV5 రాస్తుంది, ఆ తర్వాత అది కూడా 2వ రోజున రంగు చూసి ఆ రంగును బేస్ చేసుకుని అది వైసీపీ వాళ్ళది అన్నటువంటి పాయింట్తో ప్రారంభించి, ఆ తర్వాత చంద్రబాబు గారు అందులో కుట్ర ఉందంటే, ఆ తర్వాత మంత్రులు అంటే, ఆ తర్వాత ఇప్పుడు ఈ కేసు పెట్టారు. ఇంకా అప్పుడు దాంట్లో జెన్యూనిటీ ఏంటి? అందులో తలసిల రగడం ఆ ఏరియా వాడే, అతన్ని తీసుకొచ్చి ఉంటుంది, లేకపోతే నందిగం సురేష్ వాళ్ళ బంధువు అయి ఉంటాడు, ఇప్పుడు వీళ్ళు ఇటు పక్కన బంధువు అని చెప్తారు. నేను అనేది ఏంటంటే కుట్ర రాసేయడం, కుట్ర అభియోగం మోపడం అన్నటువంటిది చాలా సులభమైనటువంటి అంశం. ఎఫ్ఐఆర్ కట్టమంటే ఏముంది? ఇవాళ రోజున ప్రభుత్వాల్లో ఏం జరుగుతున్నాయన్నది తెలిసిందే కదా. వీళ్ళ మీద కట్టంటే వీళ్ళ మీద కడుతున్నారు, వాళ్ళ మీద కట్టంటే వాళ్ళ మీద కడుతున్నారు. ఈ సంస్కృతి అనేటటువంటిది కరెక్ట్ పద్ధతేనా? ఇప్పుడు సాయి గారు, మనం అనేక సంవత్సరాలుగా అనేక అంశాల మీద డిబేట్ చేసాం. ఇప్పుడు ఎలా ఉందంటే రాష్ట్రంలో
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరగానే ఆ కత్తిని చంద్రబాబు నాయుడుల చేతిలో పెట్టి నారాసు రక్త చరిత్ర అన్నారు. అలాగే ఆయన ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగితే ఆయనే చేసుకున్నారని చెప్పన్నారు. సో ఇదేంటంటే ఒక వారసత్వంగా గత దశాబ్ద కాలంగా మనం చూస్తున్నాం. ఒక క్రైమ్ జరిగితే దాన్ని పోలీసులు సిస్టమేటిక్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎస్టాబ్లిష్ చేస్తే అది ఒక సరైన పద్ధతి. అది కాకుండా ఒక దశాబ్ద కాలంగా ప్రభుత్వాలు ఏదైనా సరే ముందు ఒకటి చెప్పేస్తున్నారు, ఆ తర్వాత జరుగుతుంది. అనేకమైన కేసులు అందుకే కోర్టులో వీగిపోతున్నాయి, ఎందుకంటే కేసు అలా బిల్టప్ అవ్వదు. సో కేసు ఏమన్నా పకడ్బందీగా జరగాలి అనుకుంటే ముందు ప్రాసెస్ ప్రకారం జరిగితేనే కేసు నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. ఇది ఆరోపణ కాబట్టి ప్రజలేం పట్టించుకోరు. సో ఇది కూడా అలాగా ప్రజలు పట్టించుకొని కేసు అవుతారా, అది నిజంగానే కేసు అవుతా అని మనం చూడవలసిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే గోద్రా నరేంద్ర మోడీ మీరు చెప్పినట్టు కేసు అయితే పక్కెళ్ళిపోయింది, కానీ ఇన్నేళ్ల పాటు వెంటాడింది కదా రాజకీయం, ఇప్పటికీ అదే వెంటాడిస్తూ ఉంటుంది కదా. అదే చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ కూడా, అలాంటి రాజకీయాలు ఇక్కడ కూడా చేద్దాం అనుకుంటున్నాం. అదే జరుగుతున్నాయి గత దశాబ్ద కాలంగా. ఆల్ అని కాదు, అందరూ అలాగే ఉన్నారు, అలాగే జరుగుతున్నాయి. సో ఏం జరుగుతుందో చూడాలి. రైట్. ఇకపోతే ఈవేళ ఈ కార్యక్రమాలు, వరద సహాయక కార్యక్రమాలు కావచ్చు, వీటిలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంటి? మేము ఈ రోజు కూడా, ఈ క్షణంలో కూడా అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ఫేస్బుక్ లో ఉన్నాయి. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో వీక్షకులు ఎవరైనా వెళ్ళండి, దాంట్లో పోస్ట్ చేస్తున్నారు. అన్ని సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నాం. అలాగే మా యొక్క శాసనసభ్యులు సుజనా చౌదరి గారు అక్కడే ఉంటూ అక్కడ కళ్యాణ మండపాన్ని రెంట్ కూడా తీసుకుని వంటలే వండిస్తూ అందరూ పంపించి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పురంధీశ్వరి గారు కూడా డే 1 నుంచి ప్రభుత్వంతో అనుసంధానం చేసి ప్రజలతో కూడా వెళ్ళి ఆ మునిగిన ప్రాంతాల్లోకి వెళ్ళి మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతూ కావాల్సినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, లేకపోతే ఇందాక నేను చెప్పినటువంటి నిపుణుల కమిటీ రావటం, ఆ యొక్క 3వ గండి దగ్గరికి కూడా ఆవిడ వెళ్ళి ఆ యొక్క నివేదిక కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఈ యొక్క పరిస్థితిని అధిగమించడానికి చేయవలసిన తక్షణ చర్యలు కూడా తీసుకునే విధంగా మా రాష్ట్ర అధ్యక్షులు పురంధీశ్వర్ గారు ఆ పనిలో ఉన్నారు. అలాగే మా మిగతా క్యాడర్ కూడా వివిధ జిల్లాల నుంచి కూడా, కాకినాడ నుంచి కూడా నిన్న ఒక వెహికల్ పంపించాం అన్ని సామాన్లు అయిన పెట్టి. అలాగే వివిధ జిల్లాల నుంచి కూడా, నెల్లూరు నుంచి పంపిస్తున్నారు, వివిధ ప్రాంతాల నుంచి కూడా వెహికల్, రాజమండ్రి నుంచి కూడా ఫుడ్ వండి పంపించారు. అలాగే సహాయ చర్యలు అయితే అలాగే భారతీయ జనతా పార్టీ కాదు, ఆర్ఎస్ఎస్ అయితే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అయితే డే 1 నుంచి ఉంది. డే 1 నుంచి వాళ్ళకి సేవా కార్యక్రమాలు, వాళ్ళ వాటర్ లో వెళ్ళి వాళ్ళని తీసుకురావడం కార్యక్రమాలు. సో మేమైతే సహాయ చర్యలు ముమ్మరంగా ఉన్నాం, మా కార్యకర్తలు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కావాల్సిన సహాయం అయితే మేము చేస్తున్నాం. అంటే మొత్తం చేసావా అంటే అందరికీ 100% సాటిస్ఫై చేయలేం. మా యొక్క శక్తి మేరైతే మేము చేస్తున్నాం. సాయి గారు. రైట్. ఇకపోతే మరొకటి ఈ వారంలో బాగా సంచలనమైనటువంటి కాదంబరి జిత్యాని ఉదంతాన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఆవిడ రేప్ కేసు డిసెంబర్ 2023 సజ్జన్ జిందాల్ గారు తను రేప్ చేశారని చెప్పి ముంబై స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. సో అంతకు ముందు 2021 జనవరిలో నన్ను రేప్ చేశారని చెప్పడం, ఆ తర్వాత సంవత్సరం తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, వాళ్ళు ఏదో రకంగా సెటిల్ చేసుకోమంటాం, ఏదో మైండ్ మొత్తాన్ని కేసు నమోదు అవ్వలేదు. ఆ తర్వాత అక్టోబర్లో హైకోర్టుకి వెళ్ళారు ఆవిడ. హైకోర్టుకి వెళ్ళాక హైకోర్టు ఆదేశాలతో డిసెంబర్లో ఆ కేసు నమోదైంది. సో ఆ నమోదు అయిన తర్వాత ఇక్కడ ఫిబ్రవరి 2వ తారీఖు 2024 ఇబ్రహీంపట్నం PS లో ఒక కేసు ఆవిడ మీద నమోదైంది. ఎవరో నమోదు చేశారు, కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి నమోదు చేశారు. ఏం చేశారు, ఈవిడ నాకు 2009 నుంచే పరిచయం. అయితే ఆ పరిచయం నేపథ్యం చాలా సార్లు ₹1 కోటి పైన నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, నన్ను ఏదో వేధిస్తున్నారను. ఆ తర్వాత రీసెంట్ గా ఏంటంటే అక్కడ జగ్గైపేటలో ఉన్నటువంటి ఒక తన భూమిని డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి వేరే వాళ్ళకి అమ్మేసే విధంగా, ఇక్కడ ఆ ప్రాంతంలోనో లేకపోతే అక్కడ కృష్ణా జిల్లా మూవ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అమ్మేటాకి ఒక అగ్రిమెంట్ చేసుకుంది, 5 లక్షలు తీసుకుంది అడ్వాన్స్ అని చెప్పేసి కేసు నమోదు చేశారు, చీటింగ్ కేసు. సో చీటింగ్ కేసు నమోదు చేస్తే ఆవిడ్ని సబ్సిక్వెంట్ గా అప్పుడు పోలీసులు తీసుకురావటం, అంటే అప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు, తీసుకురావటం, జైలుకి వెళ్ళటం. ఆ తర్వాత మార్చిలో ఈవిడ కేసు బెయిల్ ఫిబ్రవరిలో ఎండింగ్ లో ఫైల్ చేయటం, మార్చి 12-13 తారీఖు బెయిల్ రావడం జరిగింది. అది అయిపోయిన వారం రోజులకి ముంబైలో ఉన్నటువంటి ఆ రేప్ కేసు కూడా క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోవడం కారణం ఏంటంటే ఆవిడ ఎంత నోటీసులు ఇచ్చినా రావటం లేదు. అక్కడ పోలీసులు కోర్టులో ఫైల్ చేశారు, ఎన్ని నోటీసులు ఇచ్చినా రావట్లేదు, ఎక్కడున్నా తెలియట్లేదు. సో
సో ఇది ఫేక్ కేసు, మేము అన్ని విధాలు కనుక్కున్నాం, సజ్జన్ జిందాల్ గారి ఫ్యామిలీ ఎంక్వైరీ చేసాం, ఈవిడ చెప్తున్న అంశాలన్నీ పొడిగిరించుకున్నాం, ఎక్కడ ఇది పోయిన్సర్ అవ్వట్లేదు అని చెప్పి క్లోజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈవిడ బయటకు వచ్చి కదంబ జత్పాని గారు చెప్పడం ఏంటంటే, నన్ను 2వ తారీఖు ఫైల్ అయితే 3వ తారీఖే 2వ తారీఖు సాయంత్రమో లేకపోతే 3వ తారీఖు పొద్దున్నో నా ఫ్లైట్ లో 3 IPS అధికారులు ఇన్వాల్వ్ అయ్యి రావటం, గున్నీ గారు, టాటా గారు అందరూ వచ్చారో లేదా ఒకళ్ళు వచ్చారు, ప్రత్యేక ఫ్లైట్ లో వచ్చారు, నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేసి కిడ్నాప్ లా చేసి తీసుకొచ్చాక VTPS గెస్ట్ హౌస్ లో పెట్టారు. గెస్ట్ హౌస్ లో పెట్టి నన్ను ఆ కేసు విత్డ్రా చేసుకొని బలవంతం చేశారు. నన్ను ఏ ఫోన్ అటెండ్ అవ్వలేదు. దీనివల్ల నేను ముంబైలో ఉన్న కేసు ఫోన్స్ కూడా అటెండ్ కాలేకపోయాను. వాళ్ళు నేను ఎక్కడ ఉన్నానని చెప్పి ఇక్కడ విజయవాడ సిపికి మెయిల్ చేస్తే ఇక్కడ లేరని చెప్పేసి నాకు రిటర్న్ మెయిల్ పంపించారు వాళ్ళు. సో వాళ్ళు నేను లేనని చెప్పేసి కేసు క్లోజ్ చేశారు. ఆ కేసు క్లోజ్ చేయమని వీళ్ళు ఒత్తిడి చేశారు. తర్వాత నన్ను జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం, జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నన్ను VTPS లో నిర్బంధించారు. ఈ రకంగా నిర్బంధించి నా యొక్క హక్కులు కాలరాసే విధంగా మా తండ్రిని, తల్లిని అందరిని ఇబ్బంది పెట్టి నా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేశారు. వేరే కుక్కల విద్యాసాగర్ మీద ఆల్రెడీ 17 క్రిమినల్ కేసులు 2014లోనే ఉన్నాయి. అతను నన్ను ఈ రకంగా వేధిస్తున్నాడు, ఈ రకంగా చేశాడు. నాకు ఆ యొక్క భూమికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే దానిలో పెట్టిన అడ్రస్ నేను ఉండే అడ్రస్ కాదు, అది వేరే అడ్రస్ అది. సో దీన్ని బట్టి ఇది ఫేక్ డాక్యుమెంట్. నాకు ముంబైలో ఉంటున్న వాళ్ళు ఇక్కడ జగ్గంపేటలో లేదా ముంబైలో ఉంటున్న వాళ్ళు ఎలా పరిచయం అవుతుంది, ఏ 5 లక్షల కోసం నేను ఫోర్జరీ చేయటం ఏంటి, ఆ డాక్యుమెంటే ఫోర్జరీ, నా మీద మోపినటువంటి బనాయించినటువంటి తప్పుడు కేసు ఇది అని చెప్పేసి ఆవిడ వాదన. దాని మీద ఆవిడ సిపి గారికి కంప్లైంట్ ఇచ్చారు. డీటెయిల్ కంప్లైంట్ ఇంకోసారి మొన్న 5వ తారీఖు కూడా ఇచ్చారు. దీని మీద FIR బుక్ చేసి మీరు పూర్తిగా ఇన్వెస్టిగేషన్, రాష్ట్ర ప్రభుత్వం కూడా సవితా రాయ్ గారు అని చెప్పేసి IPS అధికారి ఆవిడని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నియమించారు. ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని వీళ్ళందరూ ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఓ పక్కన. ఇంకో పక్కన ఏంటంటే ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. క్యారెక్టర్ అసాసినేషన్ ఏ రకంగా అంటే, ఆవిడ లీగల్ నోటీసు డిఫర్మేషన్ సూట్ వేశారు 5వ తారీఖు. ఎవరి మీద? సాక్షి పేపర్ మీద, సాక్షి ఛానల్ మీద, వీటి మీద. ఏంటి ఆరోపణ? 31/8వ తారీఖు ఆగస్టు 31 నా మీద సాక్షి ఛానల్లో అలాగే పత్రికల్లో అనేకమైన తప్పుడు కథనాలు రన్ చేసి, నేను ఒక హనీ ట్రాప్ చేసే వ్యక్తిగా, వ్యభిచార కోపాలతో నాకు టచ్అప్స్ ఉన్నట్టుగా, అనేక రాష్ట్రాల్లో నా మీద FIR నమోదైనట్టుగా, నేను ఒక తప్పుడు మనిషిగా, చీట్ చేసే మనిషిగా, ఎక్స్టార్షన్ చేసే మనిషిగా నా మీద డిబేట్లు పెట్టి, నా మీద కథనాలు రాసి ఫ్రంట్ పేజ్ లో చేశారు. దమ్ముంటే మీకు ఏ ఒక్క రాష్ట్రంలో అన్నా నా మీద ఈ 2 FIRలు కాకుండా, ఇబ్రహీంపట్నంలో FIR, ముంబై FIR కాదు, ఏ ఒక్క FIR అన్నా మీరు చూపించండి. దమ్ముంటే మీరు చూపించండి. FIR ఉంటే నేను ఈ డిఫర్మేషన్ సూట్ ని వెనక్కి తీసుకుంటాను. లేని పక్షంలో మీరు 50 కోట్లు డిఫర్మేషన్ నాకు నష్టపరిహారం కట్టండి, 37 లక్షలు లీగల్ ఎక్స్పెన్సెస్ కట్టండి, 50.37 లక్షల కోట్లు నాకు పే చేయండి. లేని పక్షంలో మీ మీద క్రిమినల్ కేసు తీసుకుంటారని చెప్పేసి ఆవిడ డిఫర్మేషన్ సూట్ వేశారు, నోటీస్ ఇచ్చారు. మరి ఏమైందో చూడాలి. సో ఈ నేపథ్యంలో ఆవిడ అడుగుతుంది, ఇప్పుడు FIR నేను చెప్పిన FIR కాపీలు నా దగ్గర ఉన్నాయి, నేను మీకు కావాలంటే ఇప్పుడే తీసి చూపిస్తాను, తీసుకురమ్మంటే తీసుకుని చూపిస్తాను, FIR కాపీలు ఉన్నాయి. ఆవిడ అడుగుతున్న విధంగా ఆ సదరు ఛానల్స్ కి ఏమన్నా, పేపర్లకి ఏమన్నా వేరే FIR ఎక్కడ ఉంటే దమ్ముంటే ఫ్రంట్ పేజ్ లో వేయచ్చు కదా, ఎందుకు వేయట్లేదు? ఎందుకు ఆవిడ క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నారు? ఎందుకు ఆ రకంగా ఒక మహిళని అలా క్యారెక్టర్ అసాసిన్ చేసే పద్ధతి తప్పు కదా. ఒక మహిళ అధిపతి రన్ చేస్తున్నటువంటి ఛానల్ పేపర్ లో ఈ రకంగా ఒక మహిళ మీద నిరాధారమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఆవిడ మీద ఆవిడ గత 1 రోజులుగా అడుగుతుంది, 1వ తారీఖు నుంచి అడుగుతుంది, ఇవ్వండి చూపించండి. చూపించిన వరకు 10 రోజులు అయిపోయింది. మరి ఏమి? మా డిబేట్ లో కూడా చాలా మంది వైసీపీ ప్రతినిధులు వచ్చి అంటున్నారు, గుజరాత్ లో 30 కేసులు ఉన్నాయి, మహారాష్ట్ర 40 కేసులు ఉన్నాయి, ఆవిడ మీద 40 FIR. ఒకటి చూపించండి అంటే ఏ ప్యానలిస్ట్ చూపించడం? ఇదిగో నేను చూపిస్తున్నా కదా, ఆవిడ మీద ఉన్న FIR 2, ఆవిడ పెట్టిన FIR ఒకటి, ఆవిడ మీద పెట్టిన FIR 2 చూపిస్తున్నాను మీకు లైవ్ లో. మరి ఆవిడ మీద ఎందుకు చూపిస్తారంటే, మేము చూపించాం, ప్రభుత్వం మీదే మీరే తవ్వుకోవాలంటారు. సో ఈ నేపథ్యాన్ని చూస్తుంటే సంథింగ్ ఈజ్ రాంగ్. సో దీని మీద పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేయాలి, పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేసి ఆవిడ చెప్తుంది నిజమా, నిజంగా చార్టెడ్ ఫ్లైట్లు వేసుకుని అధికారులు గున్నీ గారికి నేను వెళ్ళారా, వెళితే ఎందుకు అలా వెళ్లాల్సి వచ్చింది, ఎవరు చెప్తే వెళ్లాల్సి వచ్చింది, దీని మీద ఎవరున్నారు, సిద్ధా చౌదరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి చేస్తే అసలు ఈ కేసుకిను సజ్జన్ జిందాల్ కేసుకి లింక్ ఉందా లేదా, ఉంటే ఎందుకు ఉంది, ఎవరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి చెప్పారా, సజ్జన్ జిందాల్ చెప్పారా, ఎవరు? అప్పుడు ఈ లింక్ అంతా లాక్కొచ్చి అప్పుడు విషయాన్ని బయటకు తీస్తే గానీ తెలవదు. సో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ మీద ప్రభుత్వం అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పూర్తి విషయాలు మాత్రం రాబట్టి వాస్తవాలు ప్రజల ముందు పెట్టవలసిన అవసరం అయితే ఉంది.
ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే సజ్జన్ జందాల్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీ అనుకుంటా. అదే సందర్భంలో ఇంతకుముందు కాంగ్రెస్ ఎంపీ ఆయన అయితే ఇదివరకు అయితే కాంగ్రెస్ బీజేపీలో చేరారని చెప్తున్నారు, లేదా? లేదు. ఓకే, అది అయితే కనుక చెక్ చేసుకోండి. అంటే నేను మొన్న వినటం అయితే అంతకుముందు అయితే కాంగ్రెస్ ఎంపీ సుదీర్ఘకాలం పాటు ఆయన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, అది మాత్రం క్లియర్. తర్వాత బీజేపీలో చేరాడు. ఇప్పుడైతే ఎంపీ కాదు సార్, ఇప్పుడైతే ఎంపీ కాదు. దేశంలో 3వ అతిపెద్ద ధనవంతుడు, ప్రపంచంలో 31 ధనవంతుడు, 30th ర్యాంక్ అయింది. రైట్. జిందాల్ మీద కేసు కాకుండా ఇక్కడ కుక్కల విద్యాసాగర్ దగ్గర ఆగుతుంది, లేకపోతే పోలీసు అధికారుల మీద ఆగుతుంది, ఎందుకని? అది అక్కడ నాకు కన్ఫ్యూజన్. అంటే ఇప్పుడు కంప్లైంట్ చేస్తుంది ఇక్కడ కదా సార్, ఇప్పుడు జిందాల్ మీద కేసు. ఇప్పుడు జిందాల్ కేసును క్లోజ్ చేయడం కోసమే ఇక్కడ కుక్కల విద్యాసాగర్ చేత తప్పుడు కేసు పెట్టించారని కదా అసలు అభియోగం, అందుకోసమనే అందనీయలేదు. మరి అప్పుడు జిందాల్ మీద కదా ప్రధాన నిందితుడిగా పెట్టాల్సిన కేసు. ఇక్కడ కుక్కల విద్యాసాగర్ అనేటటువంటి వ్యక్తి అందులో ఒక వాడుకోబడ్డ వ్యక్తి, ఇప్పుడు ఆమె చెప్తున్న దాని ప్రకారమే తప్పుడు కేసు పెట్టారన్నటువంటిది. అదే సందర్భంలో కుక్కల విద్యాసాగర్ మీద దగ్గర ఆగుతోంది, ఇక్కడ పోలీసు అధికారుల దగ్గర ఆగుతోంది. అక్కడ పోలీసు అధికారుల మీద పెట్టాలి, జిందాల్ మీద పెట్టాలి కదా కేసు, వాళ్ళని టచ్ చేయట్లేదు ఎందుకని అని. ఇప్పుడు ఈవిడ ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు వరకు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ప్రభుత్వం అధికారులు రాయ్ గారు ప్రాథమిక విచారణ చేస్తున్నారు. ప్రభుత్వం ఆవిడకి ఇచ్చిన మెమో ఏంటి? ఆ రాయ్ గారికి ఐపీఎస్ అధికారి సవిత్రి రాయ్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్, మీరు దీని మీద విచారణ చేసి దీనిలో ఐపీఎస్ అధికారి ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మీరు తీసుకురండి అన్నారు. సో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు. ఎఫ్ఐఆర్ బుక్ అయితే ఏ రకమైనటువంటి డైరెక్షన్ లో వెళ్తారన్నది మనం చూడాలి. ఒకటి, ఆవిడ చెప్తుంది నిజమా అబద్ధమా కన్ఫర్మ్ చేసుకోవాలి ఫస్ట్. ఎవరు చెప్తుంది? ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ కూడా హైకోర్టుకి వెళ్ళాడు, మన 6వ తారీఖు 5వ తారీఖున హైకోర్టుకి వెళ్ళాడు. ఆయన ఏమంటాడు? నేను ఏదైతే 2 ఫిబ్రవరి 2024లో కేసు ఫైల్ చేశానో 3వ తారీఖు వెళ్ళి ఆవిడ యొక్క ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఫ్రీజ్ చేశారు, ఆ ఫ్రీజ్ చేసినవన్నీ మీరు మళ్ళీ అన్ఫ్రీజ్ చేసే విధంగా మీరు ఎలో చేయొద్దు. పోలీస్ అధికారులని ఆవిడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని పోలీస్ అధికారి దగ్గర ఉండాలి, ఆవిడకి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వండి. ఒక ప్రే. రెండో ప్రే అండి, మీడియా మీద గ్యాగ్ ఆర్డర్ తీసుకురండి, నా మీద కథనాలు రాయకుండా గ్యాగ్ ఆర్డర్ తీసుకురండి. మూడో ప్రే ఏంటి, నా మీద మళ్ళీ కొత్తగా ఇన్వెస్టిగేషన్ చేయనివ్వకుండా ఆర్డర్స్ ఇవ్వండి. ఇలాగ 3-4 ప్రేస్ ఇచ్చారు. సో జస్టిస్ ఆయన పేరు జడ్జి గారు దాని మీద దీని విచారణని 11వ తారీఖు దీనికి పోస్ట్ పోన్ చేస్తూ ఇంటర్మ్ గా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రం మీరు ఎవరికి ఇవ్వద్దు, ఈ ల్యాప్టాప్లు కానీ సెల్ఫ్ ఎవరికి ఇవ్వద్దు అని పోలీసు కస్టడీ పెట్టుకోమని చెప్పన్నారు. సో ఆయన ఓ పక్కన ఒక కేసు వేశారు, ఆల్రెడీ హైకోర్టులో కేసు వేసింది. ఇప్పుడు ఈ ఇచ్చిన కంప్లైంట్ ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది పోలీసులు చూసుకోవాలి. దాని ప్రాథమికంగా కరెక్ట్ అనుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అప్పుడు మనం ఎఫ్ఐఆర్ ఎవరి మీద నమోదు చేస్తున్నారు, ఏమి నమోదు చేస్తారని చూడాలి. అప్పుడు ఈ కేసు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ చెప్పింది నిజం అనుకుందాం కాసేపు, ఆవిడ సజ్జన్ జిందాల్ కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేశారు అని నిజమే అనుకుందాం అనుకోండి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ముందు అసలు ఐపీఎస్ అధికారులు గున్నీ గారు వీళ్ళందరూ వెళ్ళారా వెళ్ళలేదా, చార్టెడ్ ఫ్లైట్ లో ముందు ప్రూవ్ అవ్వాలి కదా, చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్ళారా వెళ్ళలేదా, వెళ్తే గున్నీ గారిని పిలిచి అడగాలి, నువ్వు ఎందుకు వెళ్ళావయ్యా, లేదా రానా గారిని అడగాలి, నీకు ఆ మెయిల్ వచ్చిందా లేదా సిపి నుంచి, ముంబై సిపి నుంచి వస్తే నువ్వు లేదని ఎందుకు చెప్పావు, నువ్వు చెప్పావు లేదా, అది తీస్తే లేదని చెప్పారు అనుకోండి, ఎందుకు చెప్పావు లేదని, దేనికోసం చెప్పావు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళు ఎందుకు పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని పిలవాలి. అప్పుడు నువ్వు బాబు నువ్వెందుకు చెప్పావు వాళ్ళ చేయమని అంటే అప్పుడు నాకు సజ్జన్ జిందాల్ చెప్పాడు అందుకు చేశాను, అప్పుడు సజ్జన్ జిందాల్ రాకొస్తారు. సో ఇవన్నీ ఒక చైన్. సో ఇది పోలీసులు ఏ రకంగా వెళ్తారన్నది ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాక ఎఫ్ఐఆర్ ఏ విషయాలు చెప్తారో దాన్ని బట్టి మనం చూడాలి. అంతేగాని ఈ రోజు సజ్జన్ జిందాల్ ఉన్నారు కాబట్టి మన పోలీసులు వెళ్ళిపోయి సజ్జన్ జిందాల్ ఎందుకు లాక్కొస్తారు, ఆవిడ ఆరోపణ సజ్జన్ జిందాల్ మీద చేయట్లేదు, ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో ఎక్కడ సజ్జన్ జిందాల్ మీద కంప్లైంట్ లేదు. నేను అదే అసలు లాజిక్ అక్కడ మారిపోయింది ఎందుకు అంటున్నా, సజ్జన్ జిందాల్ని కాపాడుకుంటున్నారు. ఇక్కడ కాన్సెప్టే అదే నేను అంటోంది, ఇక్కడ రాష్ట్రంలోకి మారిపోయింది ఇది కేసు. అసలు ఏమని చెప్తున్నారు, సజ్జన్ జిందాల్ని కాపాడటం కోసం అధికారులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెళ్ళారు, జిందాల్ని వదిలేశారు. అక్కడ అసలు లాజిక్. ఈవిడ ప్రాబ్లం ఏంటంటే మనకు అర్థమవుతుంది, ఈవిడ ప్రాబ్లం ఇచ్చిన కంప్లైంట్ బట్టి యాజ్ ఆన్ టుడే వరకు కూడా ఆవిడ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి, ఆవిడ దగ్గర రూపాయి లేదు. ఆవిడ చెప్పిన దాన్ని బట్టి ఆవిడ మొబైల్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి, ఆవిడ అసెట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. ఆవిడ మెయిన్ ప్రాబ్లం ముందు అది అన్ఫ్రీజ్ చేయించాలంటే ప్రాబ్లం ఇక్కడ ఉంది, ఇబ్రహీంపట్నం పిఎస్ లో ఉంది. ఇక్కడ తన రిలాక్సేషన్ వస్తే అప్పుడు మళ్ళీ రేపు ముంబై వెళ్ళి అక్కడ మళ్ళీ కోర్టు ఫైల్ చేయొచ్చు, రీఓపెన్ మై ఎఫ్ఐఆర్. ఎందుకంటే ఇక్కడ ఇది తప్పుడు చేశారు కాబట్టి, ఇక్కడ అధికారులు తప్పుడు పని చేశారు కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ తీసుకెళ్లి అక్కడ కూడా సబ్మిట్ చేసి అక్కడ కోర్టులో ఫైల్ చేసి మళ్ళీ రీఓపెన్ చేయమని చెప్పచ్చు. సో అది ఏ రకంగా జరుగుతుందో మనం చూడాలి సాయిగా.
రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ 90 రోజుల పాలన అనాలేమో, 80 నుంచి 90 రోజులకు వెళ్తున్నటువంటిది సూపర్ అనుకుంటున్నారా, అద్భుతం అనుకుంటున్నారా, గుడ్ అనుకుంటున్నారా, సాటిస్ఫాక్టరీ అనుకుంటున్నారా? బాగా జరుగుతుంది సాయి గారు. కదే మనం దురదృష్టం వరదలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు కాకినాడ జిల్లా కూడా మాకు ఏలేరు రిజర్వాయర్ వాటర్ గండిపడింది. రాజుపాలెం దగ్గర వాటర్ వచ్చింది. పిఠాపురం, గొల్లపురం మనం మునుగుతున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మాకు లెగసీగా వచ్చిన ఇబ్బందులు ఉన్నాయి. సో ఇవన్నీ అన్ని ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం ఒకటొకటి సెట్ చేసుకో అనేకమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినాయి అనేక చోట్ల, అన్ని విభాగాల్లో జరిగినాయి. సో ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎన్ని సో అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఎదురెత్తుంది, వర్క్ చేస్తుంది. ప్రజలకు మెరుగైన సేవ చేయాలని చెప్పేసి తపన పడుతుంది. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ రకంగా పనిచేస్తున్నారు, రాత్రి పగలు మనం పనిచేస్తాం, మనం చూస్తున్నాం. వర సమయంలో కూడా రాత్రి అర్ధరాత్రికి తిరుగుతున్నారు. ఈ రోజుకి అక్కడే ఉన్నారు, పనిచేస్తారు. అలాగే యంత్రాంగం కూడా పనిచేస్తుంది. సో ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు అందరూ కమిటెడ్ గా ఉన్నారు, పనిచేస్తారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలకి మంచి చేసే విధంగానే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక్కడ ఇంకా జరిగింది ఇంకా జస్ట్ 3 నెలలే కాబట్టి ఇంకా సమయం ఉంది. తప్పనిసరిగా మేము ప్రజలకి ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో మా ప్రభుత్వం అన్ని నెరవేర్చే విధంగా మేము తప్పనిసరిగా ముందుకెళ్తాం. సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్, దాంట్లో ఉన్న అనుమానాలు, ఆ అనుమానాలకి తమదైనటువంటి సమాధానం భారతీయ జనతా పార్టీ వైపు నుండి.